ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా యేసయ్యా యేసయ్యా గ్లోరీ యేసయ్యా యేసయ్యా. అందరూ కలిసి పాడదాం, అందరూ కలిసి దేవుని స్తుతిద్దాం. యేసయ్యా నీకే గ్లోరీ ఆరాధనా నీకే, యేసయ్యా నీకే ఆరాధనా నీకే, యేసయ్యా 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 యేసయ్యా. అడవి వృక్షములను అందరూ కలిసి పాడతాం, నోరు తెరిచి దేవుడు స్తుతిద్దాం. అడవి వృక్షములను జలర వృక్షము ఎట్లున్నదు, నా ప్రియుడు అతి మనోహరుడు, 10,000లో నా ప్రియుడు అతి మనోహరుడు, అతి కాంక్షణీయుడు, అతి కాంక్షణీయుడు. అందరి చేతులు తట్టి, అందరు మన చేతులు పైకెత్తి, మన కళ్ళు మూసుకొని మన హృదయాలు తెరిచి దేవాది దేవుని ఆరాధిద్దాము. యేసయ్యా 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 గ్లోరీ. వేల్పులలో నీ వంటి వారు ఎవరు లేరయ్యా, వేల్పులలో నీ వంటి వారు ఎవరు లేరయ్యా, స్తుతికి పాత్రుడు నా మంచి దేవుడు, స్తుతికి పాత్రుడు మహిమకారుడు నా మంచి దేవుడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. అవును ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో ఇశ్రాయేలు స్తుతులకు ఆశీర్వాద దేవుడివి. ఆరాధనా నీకే, ఆరాధనా గ్లోరీ ఆరాధనా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. మొదటి వాడవు నీవే, కడపటి వాడవు నీవే, మొదటి వాడవు నీవే, కడపటి వాడవు నీవే, యెహోవా రావే సిలువదారివి పరిశుద్ధ పరిశుద్ధాత్మయు నీవే, ఏకైక దేవుడా, ఏకైక దేవుడా. ఆరాధనా
ఆరాధనా నీకే ఆరాధనా గ్లోరీ ఆరాధనా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆశ్చర్యకరుడావే ఆలోచనకర్తవే ఆశ్చర్యకరుడావే ఆలోచనకర్తవే బలమైన Glory! దేవుడు నిత్యుడగు ఆమేన్ ఆమేన్ సమాధాన నాకు అధిపతివే బలమైన దేవుడు నిత్యుడగు నాకు తండ్రి సమాధానకు అధిపతివే ఇమ్మానుయేలువే ఇమ్మానుయేలువే ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా గ్లోరీ ఆరాధనా యేసయ్యా 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 నీకే ఆరాధనా నీకే యేసయ్యా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా గ్లోరీ ఆరాధనా యేసయ్యా 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 ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా అందరు నోరు తెరిచి ఆరాధనా స్తుతి ఆరాధనా యేసయ్యా 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 ఆరాధనా నీకే ఆరాధనా నీకే ప్రభువా స్తోత్రములు నాయన. ఇశ్రాయేలు సుతుల మీద ఆసీనుడైన దేవుడివి, ఈ రాత్రికాల సమయములో మా స్తుతుల మీద మీరు ఆసీనుడై ఉండడమే నమ్ముచున్నాం ప్రభువా. ఇశ్రాయేలుని కాపాడే దేవుడు కొనుకొడు నిద్రపోవడం చెప్పిన రీతిగా ఓ ప్రభువా ఆ చూపు మా మీద ఉందని మేము నమ్ముచున్నామని ఆయన ఓ ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందంటే అందరి వైపు కాదు ప్రభువా, మీ చూపు మా మీద ఉంది ప్రభువా. ఆ బోయాజు కనులు రూతు మీద ఉన్న రీతిగా, ఆ ఇసాక కనులు రెబకా మీద ఉన్న రీతిగా ఈ రాత్రి కాల సమయంలో అయ్యా మీ పెళ్లి కుమారుని చూపు కేవలం ఒక వధువు మీద ఉందని మేము నమ్ముచున్నాము నాయన.
మనం నిలబడి ఉండగా మన రెండు చేతుల పైకి, ప్రభువా నేను చేతులు ఎత్తుతున్నానయ్యా, నా చేతుల్లో దోషం ఉంటే తీసివేయండి, నా చేతుల్లో పాపం ఉంటే తీసివేయండి. విలాపి వాక్యములు చెబుతుంది, నీ పసిపిల్లల ప్రాణముల కొరకు నువ్వు చేతులు ఎత్తమంటుంది. నా పిల్లల కొరకు నేను చేతులు ఎత్తుతున్నానయ్యా, నా భర్త కొరకు నేను చేతులు ఎత్తుతున్నానయ్యా, నా భార్య కొరకు నేను చేతులు ఎత్తుతున్నానయ్యా, నా రక్త సంబంధుల కొరకు నేను చేతులు ఎత్తుతున్నానయ్యా, నా కుటుంబీకుల కొరకు నేను చేతులు ఎత్తుతున్నాను ప్రభువా. నా దోషమును బట్టి వారిని శిక్షించకు ప్రభువా, నా అపరాధమును బట్టి వారిని శిక్షించక ప్రభువా, నా శాపములను బట్టి వారిని శిక్షించక ప్రభువా. నేను చేతులు ఎత్తుతున్నానంటే నేను లొంగిపోతున్నాను ప్రభువా. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుకు ఖైదీ అంటున్నాడు. ఓ ఆ పోలీసు తరుగుతున్నప్పుడు ఆ ఖైదీ ఏ విధంగా చేతులు ఎత్తుతాడో నేను చేతులు ఎత్తుతున్నాను ప్రభువా. అయ్యా, నా దోషములు బట్టి నా పిల్లల్ని శిక్షించుకో, నా శాపములు బట్టి నా కుటుంబాన్ని శిక్షించుకో. నేను లొంగిపోతున్నాను ప్రభువా. నేను నిన్ను దాటి ఎక్కడికి పోగలను ఆయన. ఇశ్రాయేలు కాపాడే దేవుడివి. ఈ రాత్రి కాల సమయంలో నీ బిడ్డల చేతులు ఎత్తున్నారు. ఓ ప్రభా, ప్రతి పాపంలో ప్రతి దోషమున ఆయన యేసు క్రీస్తు నామములో కడగబడుతుందని చెప్పారు ప్రభువా. నేను నమ్ముచున్నాను నాయన. అతిక్రమలు దాచిపెట్టిన వాడు వర్ధలుడు, అతిక్రమలు ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు వర్ధలుతాడన్నారు ప్రభువా. నా ప్రతి రహస్య పాపము నాయన నీ దగ్గర ఒప్పుకుంటున్నాను ప్రభువా, మనుషుల దగ్గర కాదు నాయన. ఓ ప్రభువా, ఇదిగో మీ దగ్గర ఒప్పుకుంటున్నాను ప్రభువా. మీరొక్కరే క్షమించగలిగిన దేవుడివి. నమ్ముచున్నావా? ఈ రాత్రికాల సమయంలో మన అతిక్రమములు ఉదయకాల సమయంలో లేఖను చెప్పిన రీతిగా తూర్పు నుంచి పడమటికి ఎంత దూరమో అంత దూరం ఆయన జ్ఞాపకం చేసుకోడు అంటున్నాడు ఆయన. నీ పాపములు నీ అతిక్రమములు మరుపు అని సముద్రములో వదిలిపెట్టాడు ఆయన. ప్రభువా, ఈ రాత్రి నేను చేతులు ఎత్తున్నాను ప్రభువా. నా ఆస్థాన్ని చూస్తున్న దేవుడివి, నన్ను చూస్తున్న దేవుడివి. కేవలము నమ్ముము, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. ప్రభువా, కేవలం ఒకసారి, ప్రభువా కేవలం ఒకసారి నన్ను జ్ఞాపకము చేసుకొనుమా, నన్ను బలపరచి స్థిరపరచుమా, నన్ను జ్ఞాపకము చేసుకొనుమా, నన్ను బలపరచి స్థిరపరచుమా. ప్రభువా, శాంసన్ అడుగుతున్నాడు అయ్యా, ప్రభువా కోల్పోయిన శక్తిని మరలా నాకు దయచేయి. ఓ నా శక్తిని నాకు ఇవ్వు ప్రభువా. ఎందుకంటే ఫిలిష్తీయుల మీద పగ తీర్చుకోవడానికి. వధువా, ఈ రాత్రి నువ్వు ఆయన అలాగ అడుగుతున్నావా? ఆయన శక్తిని ఆయన బలమును ఎందుకు అడుగుతున్నావు నువ్వు? పగ తీర్చుకోవడానికా? లేదు ప్రభువా, సమాధానంతో నడవడానికి నాయన, నెమ్మదితో నడవడానికి ప్రభువా, ఇతరుల్ని ప్రేమించడానికి నాయన. పగ తీర్చుకోవడం మన వద్ద కాదు ప్రభువా. నీ శక్తి నాకు కావాలి ప్రభువా, నీ బలము నాకు కావాలి ప్రభువా. ఓ దేవా, నీ మనసు నాకు కావాలి ప్రభువా. శాంసను వలె కాదు ఓ దేవా, బలిపీఠం కింద ఆత్మల వలె కాకుండా ఆ స్టెఫను వలె మనం మాట్లాడగలవా ఈ రాత్రి? ప్రభువా, నీ బిడ్డల చేతులు ఎత్తున్నారు, ప్రతి చేతిని మీరు చూస్తున్నారు. వాళ్ళ అంతరంగముల నుంచి వాళ్ళ తప్పిదములు, వాళ్ళకి కావాల్సిన కార్యములు మీకు విన్నపముగా ఓ ప్రభు విజ్ఞాపనగా ఇచ్చున్నారు ప్రభువా. యెహోవా గురించి ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు చెవి పెట్టి వినే దేవుడివి. మీ వాక్యం చెబుతుంది,
మీ మాటలు వినకుండా లేనట్టు నా చెవులు మందముగా లేవంటున్నారు ప్రభువా. దేవా, ఈ రాత్రి నీ బిడ్డలు వారి విన్నపాలు తెలియజేస్తున్నారు. మీరు కోరికలు తీర్చే దేవుడు కాదు, అవసరతలు అక్కర్లు తీర్చే దేవుడు అయి ఉన్నారు. ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి బలపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది, మనం నిలబడి ఉండగా మరి దేవుడు వాక్యము కనుక ఆయన మనం గౌరవించాలా. మరి ఈ రాత్రి కాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాము. అది యెషయా గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు చదువుతాము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 13. అతడు ఇలాగూ చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులు విసిగించడం చాలదనుకొని నా దేవుణ్ణి కూడా విసిగింతురా. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడ దేవ వందనాలు. చదవబడిన వాక్యాన్ని దీవించండి, చదువుని బిడ్డను ఆశీర్వదించండి, ఎన్నని బిడ్డను బలపరచండి. ఈ రాత్రికాల సమయంలో నా నోటిని బోరుగా వాడుకోండి. నా మానవ స్వభావాన్ని మరుగు చేయండి, మానవ ఆలోచన మరుగు చేయండి. ఒక మనుషుడు మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన. వాక్యం చెబుతుంది, సంగములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నారు. వినే చెవులు, గ్రహించే మనసు దయచేయండి. చిన్నపిల్ల మీ స్వాధీనం తీసుకోండి. ప్రతి అంధకారాన్ని నాయన దూరపరచండి. ఓ ప్రభా, ఇక్కడ నాయన ప్రేమ వాతావరణమే ఉండునుగాక. ఓ మంచి మనసుని బిడ్డలకు ఉండునుగాక. ప్రతి భేదభాత్మను దూరపరచబడునుగాక, అపవిత్రాత్మ దూరపరచబడునుగాక. వాక్యమునికి వ్యతిరేకమైన ప్రతి ఆత్మను యేసుక్రీస్తు నామములో లయపరచబడునుగాక. మంచి వాతావరణం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం. ఆమె. అందరం కూర్చుందాం. పిల్లలు ఎవరు కదలొద్దు దయచేసి. తల్లులు మీ పిల్లల్ని జాగ్రత్తగా తీసుకోండి. ఆమేన్. హల్లెలూయా. మీ చర్చిలో ఇలాంటి అనౌన్స్మెంట్ ఎక్కడైనా వినుంటారా మీరు? ఎక్కడ ఇలాంటి అనౌన్స్మెంట్ చేసేది? మీ పిల్లల జాగ్రత్త, మీ పిల్లలు మీ చేతుల్లో పట్టుకోండి. బస్ స్టేషన్లో చెప్తారు, రైల్వే స్టేషన్లో చెప్తారు, యాత్ర స్థలాలకు వెళ్ళినప్పుడు చెప్తారు, సముద్రం దగ్గర మునిగేటప్పుడు కూడా చెప్తారు. ఇట్లాంటి హెచ్చరికలను ఎక్కడ చేస్తారమ్మా? ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి హెచ్చరికలు చేస్తారు. మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఒకవేళ మీ పిల్లలు కనిపించకపోతే ఆ మైక్లో వెళ్ళి చెప్పండి, ఇక్కడ ఎవరో ఒక పిల్లవాడు తప్పిపోయాడు, పుత్తూరు వెంకట సుబ్బయ్య కొడుకంట, ఇక్కడ ఉన్నాడు మీ పిల్లవాడు, వచ్చి మీరు తీసుకెళ్ళచ్చు. ఏదో ఒక పేరు వాడుకోని వాళ్ళు. పోలీసు వారి హెచ్చరిక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఏదో ప్రమాదం జరగబోతుంది కాబట్టి పిల్లల్ని ఏం చేయాలి? మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని చెప్పి తల్లులకి తండ్రులకి ఏం చెప్తారు? అనౌన్స్మెంట్ చేస్తారు. అట్లాంటి అనౌన్స్మెంట్ ఇక్కడ వస్తుంది. మరలా ఇక్కడ అంతకన్నా ప్రమాదమైంది వస్తుంది కాబట్టి మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఏమొస్తుందంటే రెండంచెల వాడికి గల ఖడ్గం వస్తా ఉంది. వింటున్నారా? నేను బాపట్ల వెళ్ళినప్పుడు అనౌన్స్మెంట్ విన్నా, అయ్యా మీ పిల్లలు లోపలికి వెళ్తున్నారు, లోపలికి వెళ్ళొద్దని చెప్పండి, అలలు ఎక్కువగా ఉన్నాయి. ఆమె
అంటే అలలకు భయపడి పిల్లలు లోపలికి వదలొద్దని చెప్పి పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. అలలు సృష్టించిన ఆయన వస్తున్నాడు. ఇప్పుడు చప్పట్లు కొడదాం గట్టిగా మనం. అంటే ఏమొస్తుంది ఇక్కడ? అలల కన్నా అలలు సృష్టించిన ఆయన వస్తున్నాడు. అలలే అంత భయంకరంగా ఉంటే అలలు సృష్టించిన ఆయన ఇంకెంత భయంకరంగా ఉండాలా? ఆయన భీకరుడు అంట. ఆయన ఎవరంటమ్మా? ఆయన భయంకరుడు, భీకరుడు. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు. మా ఉరువులకు భయపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఉరువులకు భయపడిన వాళ్ళు ఉంటే. ఉరుగులు భయపడవా నువ్వు? దాంకుంటారు వెళ్ళి లోపలికి. అవును, మంచి దేవుడు నేను దీవించినగా, అందుకని ఇక్కడికి వచ్చిన. ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు, వాటి వాటి శబ్దములు కలుగునంట. ఈ కాల వర్తమానం ఏదో కాదు, ఇది ఉరుములతో కూడిన వర్తమానం, ఇది మెరుపులతో కూడిన వర్తమానం. ఇది జనాలందరికీ వర్షమే కావాలా, వర్షంతో కూడిన వర్తమానం కావాలా. ఇక్కడ వర్షం వస్తుంది, ఉరుములు వస్తాయి, మెరుపులు వస్తాయి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం చదివామని ఇప్పుడు వరకు మీరు మనుషుల్ని విసిగించింది చాలు. ఇసిగించింది చాలక ఎంతమంది పాస్టర్లు, ఎంతమంది విశ్వాసాలు ఇసిగిస్తున్నారు. ఇప్పుడు పాస్టర్లు ఇసిగిస్తున్నారు విశ్వాసాలని. ప్రారంభంలోనేమో విశ్వాసాలు ఇసిగించారు సేవ ప్రారంభంలో. ఇప్పుడు పాస్టర్ల దెబ్బకి విశ్వాసాలు ఇసిగి చెంది ఉన్నారు. అందరమ్మా ఇక్కడే? అందరూ ఉన్నారు ఇక్కడే? మీ మనసులు ఇక్కడే ఉన్నాయా? మీ ఆత్మలు ఎక్కడే ఉన్నాయా? హల్లెలూయా! ఎక్కడ నుండి తీసుకొచ్చి ఎక్కడే పెట్టండి. పోయిన వారంలో వాక్యం బోర్డు నిండిపోయింది, మామూలుగా నిండలా బోర్డు. మీ దగ్గర పెట్టుకోండి, బలిపెట్టం ఎందుకు కాదు. హల్లెలూయా! ఎందుకంటే మనుషులు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి, మనం మాత్రము ఇక్కడే ఉంటాం. మీరు ఇక్కడ ఉండండి, మీ మనసులు ఇక్కడే ఉంచండి. హల్లెలూయా! వాక్యం నీ ధనం ఎక్కడ ఉందో నీ మనసు అక్కడ ఉంటుందంట. వాక్యమే కాదు అది. అందుకని యెషయా అంటున్నాడు, మీరు మనసులు ఇసిగించింది చాలక నా దేవుడు కూడా మీరు ఇసిగించుచున్నారా? అయితే ఆ దేవుడే మీకు ఒక సూచన ఇవ్వబోతున్నాడు. చదువుదాం గట్టిగా మళ్ళా మాట. ఏంటా సూచన? చదవండి గట్టిగా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఇప్పుడు దాకా ప్రవక్తలు సూచన చెప్పారు. అదిగో ఆ యొక్క యాపోతు వేసుకున్న ఆ యొక్క యాజకుడు సూచన చూశారు. మరి నోవాకు ఒక సూచన చూశాడు. నోవాకుతో దేవుడు మాట్లాడాడు, నోవాకు ఈ లోకాన్ని నేను నాశనం చేయబోతున్నాను. ఆమేన్. ఎందుకంటే లోకమంతా బలాత్కారంతో నిండి ఉన్నది. భూమి మీద నరులు విస్తరించడం ఆరంభించినప్పుడు, అంతేనంటారా? ఆది కాండంలో రాయబడి మాట, లేఖనం చదవద్దులే, అందరూ తెలిసిందే. అంత సమయం సరిపోదు మనకి. నేను కరెక్ట్గా 1 అవర్ లోపలే తీసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా! అయితే దేవుడు మరి అక్కడ ఏం మాట్లాడు? మనుషులు భూమి మీద విస్తరించడం ఆరంభించినప్పుడు. అవునా? ఈరోజు ప్రపంచంలో మన జనాభా ఎంత స్థానంలో ఉందమ్మా? భారతదేశం 2వ స్థానం అన్నారు. 1వ స్థానం ఎవరిది? కప్పలు తినేవాళ్ళది, అదే చైనా వాళ్ళు. కప్పలు మిడతలు ఏ అంటే తినేవాలి. అవునంటే 2వ స్థానం ఎక్కడున్నాము? మనము. దేవుడు భూమిని ఎప్పుడు నాశనం చేస్తాడంటే భూమి పెరిగినప్పుడు, భూమి మీద మనుషులు పెరిగినప్పుడు, భూమి మీద పాపం పెరిగినప్పుడు. అంతేనంటారా? హల్లెలూయా! ఇప్పుడు మనుషులు విస్తరించడం ఆరంభించినప్పుడు నోవాకుతో చెప్తున్నాడు, నోవాకు నీ కుటుంబం రక్షణ కొరకు నువ్వు ఒక ఓడనే సిద్ధపరచుకో. దాని ఓడని ఎలా కట్టాలో చెప్పాడు నోవాకు. ఎంత పొడవు ఉండాలా, ఎంత ఎడల్పు ఉండాలా, ఎంత ఎత్తు ఉండాలా, ఎన్ని అరలు ఉండాలా. ఎన్ని ఫ్లోర్లు చెప్పాడమ్మా ఆయన? 3 ఫ్లోర్లు కట్టమన్నాడు ఆయన. 3 అంతస్తులే కానీ దారి మాత్రం ఒకటే చెప్పినాడు ఆయన.
ఓడగట్టిందేమో మూడంతస్తులకి దారి మాత్రము. అందుకే ఆయనే నేనే మార్గము, నేనే సత్యము, నేనే అంటే ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం ఈ మధ్యాహ్నం. అయితే ద్వారం ఎక్కడ పెట్టమని అంటే పైన పెట్టమని చెప్పాలి. ద్వారం ఆయన పైనేమో కిటికీ పెట్టాడు, కిందేమో ద్వారం పెట్టాడు. ఆమేన్. ఎన్ని సంవత్సరాలు ప్రసంగించాడమ్మా నోవాకు? 120 సంవత్సరాలు ప్రసంగిస్తే చిత్తూరులో ఒకరు రాలా, పుత్తూరులో ఒకరు రాలా, కడపలో ఒకరు రాలా, కదిరోళ్ళు ఒకరు రాలా. ఎన్ని ఎందుకు చెప్తాను ఈ ఊరు పేర్లు అంటే, ఈ పేర్లన్నింటిలో క్రైస్తవత్వం తక్కువ ఉంది కాబట్టి. చెప్పచ్చా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా వచ్చారా? ఎవరు రాలా. పాపం నోవాకు రోజు పని చేసుకున్నాడు, కష్టపడుతున్నాడు. ఆయనకు వచ్చిన డబ్బంతా తీసుకెళ్ళి ఓడగడుతున్నాడు. ఆయన కట్టడం అయిపోయింది. దాని తర్వాత ఇంకా ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు ఆయన. నా ప్రియమైన గ్రామ ప్రజలారా, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, లోకాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. దేవుడు నమూనా ప్రకారం నాకు ఒక ఓడ మెజర్మెంట్ చెప్పబడింది. మీరు ఓడలోకి రండి. అంతేనా? మీరు ఓడలోకి వస్తే రక్షించబడతారు, మీరు ఓడలోకి వస్తే దీవించబడతారు, మీరు ఓడలోకి వస్తే సంతానం తీసుకొని వస్తారు, మీకు మీ పిల్లలకి రక్షణ ఉంటుంది. బయట ఉంటే ఇదిగో వరదలు రాబోతున్నాయి, బయట ఉంటే వర్షం రాబోతుంది, దయచేసి ఓడలోకి రండి, ఓడలోకి రండి అని కొంతకాలం అంతా ప్రసంగం చేసినాడు ఆయన. వస్తే రక్షణ, వస్తే బ్రతుకుతారు, రాకపోతే చచ్చిపోతారు. అట్టటి మాటలు మాట్లాడు బాగు సార్. ఎట్టటి మాటలు? నువ్వు అన్ని ఆశీర్వాదమే చెప్పాలా. దేవుడు నిన్ను దీవించిన గాక, దేవుడు నిన్ను ఆశీర్వదించిన గాక, దేవుడు నీకు మిద్ది మీద మిద్ది ఇచ్చిన గాక, నీకు మంచి భార్యనిచ్చిన గాక, నీకు మంచి భర్తనిచ్చిన గాక, నీకు మంచి ఉద్యోగం ఇచ్చిన గాక. అమ్మ వినిపిస్తుందా మీకు? మీకే వినిపిస్తుందా? వినపడకపోతే ఇక్కడికి రండి, బాక్స్ దగ్గర కూర్చోబెడతాం మిమ్మల్ని. వినిపిస్తుందా? వాక్యం వినండి. వినటి వల్ల ఏమవుతుంది? విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. అవును, వినకపోతే కూడా ప్రాబ్లమే. సంఘమంతా ఆత్మ చెబుతున్న మాట చెవుగలవాడు వినుగా. ఆమె కొంచెం వినరాదు, అందుకని ఆమె కోసం చెప్తున్నా. చాలా మందికి చెవులు బాగా వినపడతాయి, అవి కొన్ని వినపడవు. ఆమె మేలు వాళ్ళకన్నా. ఆయన అన్నాడు, మీరు చూసుదురు కానీ వాటిని గైకొనలేరు అన్నాడు ఆయన. మీరు వింటాను కానీ మీకు అది, మీరు కనులుండి చూడలేరు, చెవులుండి వినలేరు. ఈ రాత్రి మీరు ధన్యులైనారు, మీ చెవులు పనిచేస్తున్నాయి. హల్లెలూయా. వాక్యం వినమ్మా, నీ చెవుడు కూడా వెళ్ళిపోద్ది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు వరద రాబోదు. దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూసి వారి మనసుకు నచ్చిన స్త్రీల్ని వాళ్ళు ఏం చేసుకున్నారంట? ఈ జనాభా పెరిగినప్పుడు జరిగే కథలు ఇయే. దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూసి వాళ్ళ మనసుకు నచ్చిన స్త్రీలని వాళ్ళు ఏం చేసుకున్నారంట? పెళ్లి చేసుకున్నారని తెలుగు బైబిల్లో ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో ఎస్కేప్ అని ఉంది. అంటే లేచిపోయినారంట. ఎవరెవరు? చక్కనైన పిల్లోడు, చక్కనైన పిల్ల. ఏ సూపులంటే యెషయా గ్రంథం 3:16 చదువుదాం ఒకసారి. ఇట్టటోళ్ళు జరుగుతాయి ఆ కార్యాలు. 3:16, యెషయా 3:16. ఇంపార్టెంట్ మాత్రం చదివిస్తా. 3:16. సియోను కుమార్తెలు గర్విష్ఠురాలై మెడ చాచి నడుచుచు, వారు చూపులు చూచుచు, కులుకుచు నడుచుచు,
తన కాళ్ళ గజ్జిని గల్ 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 ఇటుంటే దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూసి ఎస్కేప్. ఇది ఏ కాలం అంటే ఎస్కేప్ కాలం. ఇది నేను ఎవరినో ఉద్దేశించి చెప్పడం వల్ల, ఎవడైనా ఉంటే వాడు మారు మనసు పొందును గాక, ఎవరితైనా ఉంటే అది మారు మనసును పొందును గాక. హల్లెలూయా. చక్కని వారిని చూసి వెళ్ళిపోయినారంట. జనాభా పెరిగితే ఇవి జరుగుతాయి. నీ ఫోన్లు కూడా ఆఫ్ చేయండి దయచేసి. చెప్పా ఖడ్గం వస్తుందని చెప్పి, ఖడ్గానికి అవకాశం ఇవ్వండి. అది ఎక్కడికి వెళ్తుంది తెలుసా? హృదయంలోకి వెళ్ళి, అంతరంగంలోకి వెళ్ళి, మూలికల్లోకి వెళ్ళి, ఎముకల్లోకి వెళ్ళి, కీళ్ళల్లోకి వెళ్ళి, నర్రముల్లోకి వెళ్ళి. హల్లెలూయా. అది ప్రతి పాపమును ఏం చేస్తుంది? బంధిస్తూ ఉంది. కంట్రోల్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఎప్పుడు మరలా దేవుడు మరి నాశనం చేస్తున్నాడు భూమిని అంటే పాపము పెరిగినప్పుడు అంట. ఏ పాపం పెరిగింది? సొదొమ గొమొర్రా యొక్క పాపము పరలోకాన్ని తాగిందంట. తెలుసా? సొదొమ గొమొర్రా యొక్క పాపాన్ని ఎక్కడ తాగింది? పరలోక దేవుని సింహాసనం దగ్గర తగిలిందంట. దేవుడు ఇద్దరు దూతలు తీసుకున్నాడు. ఎవరు ఇద్దరు దూతల? చెప్పలేరా? ఒకటి మిఖాయేలు, మరో గాబ్రియేల్ అయి ఉన్నాడు. ఎప్పుడు కూడా ఎక్కడికి పోవాలన్నా ఈయన సెక్యూరిటీ వాళ్ళిద్దరినే తీసుకుంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. పాస్టర్ కూడా ఎప్పుడు ఆయన భార్యని తీసుకోవాలా, లేదంటే సంఘ పెద్దని తీసుకోవాలా, లేదంటే చర్చి బిలీవర్స్ని తీసుకుని పోవాలి. అందుకని ఆయన ఒంటరిగా పోవద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళిద్దరు మరి వచ్చేటప్పుడు వాళ్ళిద్దరికి ఒక మట్టి దేహం చేశాడు ఆయన. ఆయన ఒక మట్టి దేహం చేసుకొని ముగ్గురు మనుషులు నడుచుకుంటూ వస్తూ ఉన్నారంట. వాళ్ళిద్దరు దూతలతో దేవుడు చెప్తున్నాడంట, అక్కడ ఒక నా దాసుడు ఉన్నాడు, అతిథి ప్రియుడంట ఆయన. హల్లెలూయా. అతని కళ్ళు పక్షిరాజు కళ్ళను వంటివి. మన ముగ్గురులో ఎవరు దేవుడో కనుక్కోకూడదని ఒక పరీక్ష జరిగిందంట. అక్కడ ముగ్గురు ఒకేలా నడుస్తున్నారంట, ముగ్గురు ఒకేలా నవ్వుతున్నారంట, ముగ్గురు ఒకేలా బిహేవ్ చేస్తున్నారంట. ఆమేన్. అయితే పక్షిరాజు కన్నులు ఏమున్నాయి? అక్కడ చూస్తా ఉన్నాయి. ఆయన మీదకి దైవ ప్రసన్నత వచ్చినప్పుడు హల్లెలూయా, అబ్రహాము దూరం నుంచి ఎప్పుడైతే దేవుడు చూశాడో, మెల్లిగా వస్తున్నాడా, పరిగెత్తాడా? ఇంతకుముందు ఎప్పుడైనా చూసినాడా? ఈయన్ని ఇంతకుముందు చూస్తున్నాడుగా ఉండి చూస్తున్నాడు. అది మొదటిసారి దేవుడు చూడడం కాదు. ఆల్రెడీ అబ్రహాము ఎప్పుడో దేవుడు కలుసుకున్నాడు. చెప్పకూడదు గట్టిగా మనము. హల్లెలూయా. ఒక దూత ఆకాశానికి భూమికి ఖడ్గము తీసుకొని నిలబడిన దూత ఎవరి దగ్గర? బిలాము దగ్గర, యెహోషువ దగ్గర. బిలాము దగ్గర ఖడ్గం తీసుకొని నిలబడినప్పుడు ఆ దూత గాడిద కనబడింది, కానీ గాడిద మీద బిలాము కనపడలా. ఈరోజు దూతను చూడాలంటే నువ్వు ఒక గాడిద అయి ఉండాలా. కొడుతూ ఉన్నాడు బిలాము నా గాడిదని. అంటున్నాడంట. గాడిదికి దోరిచ్చాడు దేవుడు. గాడిద దేవుడు కదమ్మా. ఆ గాడిద అంటుందా బిలాముతో, బిలామా, ఇన్ని రోజులు నేను నిన్ను మోసానే, ఏ రోజైనా నేను నిన్ను పడదోశానా? ఏ రోజైనా నేను సొనిగానా? ఏ రోజైనా నేను గొనిగానా? ఏ రోజైనా నీ పట్ల నేను అగౌరవంగా ప్రవర్తించానా? ఈరోజు ఎందుకు నేను ఇంత మొండి పని చేస్తున్నాను? ముందు దూత ఉంది. హల్లెలూయా. గాడిద మాట్లాడినప్పుడు బదులిచ్చేవాళ్ళు ఉన్నారా? మీరు ఇంట్లో ఉంటారండి, రోజు రోజు అన్నం పెడుతున్నారు కుక్కకి, మా పాస్టర్ పెట్టినట్టు. ఆ కుక్క ఎవరు లేనప్పుడు దాన్ని నువ్వు కుక్కే తింటా ఉంటావు అనుకో. ఆ కుక్క నీతో, పాస్టమ్మా
పాస్టర్ గారు ఇంకా రాలేదనింది అనుకో, ఊరికే చెప్తా, ఆయన నెల్లూరు పోయిన ఎప్పుడో రాడా అంటది కుక్కతా. ఊరికే సార్ అనుకుందాం సార్. అరే నువ్వు రోజు పెట్టే కుక్కే నీతో మాట్లాడితే నువ్వు అడిచి బెదురుకోవా? పరుగిత్త రోడ్డు మీదకి వచ్చి నా ఇంట్లో కుక్క మాట్లాడుతావు, కుక్క మాట్లాడువేంది, కుక్క మాట్లాడితే సమాధానం ఇస్తావా? నువ్వు పెట్టే బొచ్చు కుక్కే, పెంపుడు కుక్కో, అచ్చు కుక్కో, బొచ్చు కుక్కో, ఏదో ఒక కుక్క రోజు ఇది గౌ గౌ బౌ బౌ అనేది. ఈరోజు ప్రైస్ లాడ్ అనింది అనుకో, నువ్వు ప్రైస్ లాడ్ డాగ్ అంటావా? అంటే కనీసం నీకున్నంత జ్ఞానం కూడా నా బిలాముకి, బుద్ధి లేని బిలాముకి గాడిద మాట్లాడుతుంటే బదులు చెప్తున్నాడు. ఒరే గాడిద నాతో మాట్లాడుతుంది, ఇది మూటలు మోసేది కదా, నా బరువులు మోసేది కదా, నేను పెడితే తినేది కదా, అసలు గాడిద మాట్లాడిన చరిత్ర ఉందా? ఒక ప్రవక్తకే జ్ఞానంలే. ఆకాశాన్ని భూమికి కట్టుకొని తీసుకున్న దూత నిలబడుకొని ఉంది. హల్లెలూయా. యెహోషువ దగ్గర యుద్ధానికి పోయేటప్పుడు అదే దూత నిలబడినప్పుడు ఒక సామాన్యమైన మానవుడు యెహోషువ నడుచుకుంటా పోతున్నాడంట. దూత నిలబడినప్పుడు ఆ దూత మీదకి వరలో నుంచి ఖడ్గం బయటకు తీసినాడంట యెహోషువ. తీసి అడుగుతున్నాడంట, ఓయ్ దూత, నువ్వు నా పక్షమా నా శత్రు పక్షమా అని అడిగాడంట. దూత అన్నాడంట, నీ పక్షమేనాడంట. వరలో కత్తి పెట్టి ఫాలో మీ అన్నాడంట. దూత యెహోషువకి వెనక నడవాల. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మాట్లాడే గాడిదలు ఉన్నాయి ఎక్కడ? యేసును మోసిన గాడిదలు కాదు, మాట్లాడే గాడిదలు ఉన్నాయి ఎక్కడ? గాడిదలు మాట్లాడుతున్న కొంతమంది బిలాములకు బుద్ధే రాలా, గాడిదకి రిప్లై ఇస్తున్నారు. ఉన్నాయా ఎక్కడ గాడిదలు? యేసును మోసే గాడిదలు ఉన్నాయా? హల్లెలూయా. అబ్రహాం దగ్గరికి దేవుడు పరిగెత్తుకుంటా వచ్చి గాబ్రియేలు తోసివేసి, మిఖాయిలు తోసివేసి, హల్లెలూయా, ఆయన పట్టాడంట. పట్టి పాదముల మీద పడి సాష్టాంగ పడి, ప్రభువా, ప్రభువులారా అన్నాడా, ప్రభువా అన్నాడా? వచ్చింది ఒకరా, ఇద్దరా, ముగ్గురా? ముగ్గురు వస్తే ఏమనాలా? ప్రభువా అనాలి కదా, ప్రభువులారా అనాలి వాస్తవంగా. అయితే అబ్రహాం ఏమంటున్నాడు? ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉండేలా దయచేసి నీ దాసుని ఎంత మాత్రమును కూడా దాటిపోబాక. దా నా గుడారం దగ్గరికి రా. అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు శారా ఎక్కడుంది? గుడారంలో ఉందా, బ్యాంకులో ఉందా? గుడారంలో ఉంది. అనౌన్స్మెంట్ దయచేసి వినండి, గూడూరు నుంచి హైదరాబాద్ వై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 2వ నెంబర్ ప్లాట్ఫారం, యువర్ అటెన్షన్ ప్లస్ గూడూరు టు హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 2050 అంటుందా? హల్లెలూయా. దేవుడు వచ్చినప్పుడు శారా గుడారం లోపల ఉంది. ఆమె రెండు గుడారంలో ఉందంట. ఆమె ఒకటేమో మామూలు గుడారము, ఇంకోటేమో ముసిలి గుడారం. ఆడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే అబ్రహాం అడుగుతున్నాడు, ఏం పని మీద వచ్చారయ్యా? సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చా. అబ్రహాము ఎంత మంచివాడంటే పరుగు వారి పట్ల ప్రేమ కలిగిన వ్యక్తి. సొదొమ గొమొర మీద ప్రేమ ఉంది అబ్రహాముకి. ఎందును బట్టి అడిగాడు, అయ్యా ఆ పట్టణంలో 1000 మంది నీతిమంతులు ఉంటే వారిని ఏమే పట్టణాన్ని ఏం చేయవా? ఆయన అన్నాడు, అబ్రహాం 1000 మంది బేరం అనేటప్పుడు దేవుడు 100కు వచ్చేసినాడు. 1000 ఎక్కడ, 100 ఎక్కడ? 100 మంది కూడా లేరా? దేవుడు 10కి వచ్చాడు. 10 మంది ఉంటే కూడా పట్టణాన్ని ఏం చేయను. ప్రభా, ఈ బేరాలంతా వద్దు కానీ, 1000, 100, 10 ఎంత వద్దు కానీ, అక్కడ నా తమ్ముడు ఒకడు ఉన్నాడు, లోతు,
వాడిని బట్టే పట్టణాన్ని ఏమీ కూడా చేయవద్దంటే ఆయన అన్నాడు, వాడిని ఒక్కడిని మాత్రం వదిలిపెట్ట, పట్టణాన్ని మాత్రం వదిలిపెట్టను అన్నాడు. ఈరోజు గూడుని దేవుడు ఎప్పుడో చంపేయాలి, మొత్తం లేపేయాలి. ఈ నెల్లూరు జిల్లా మొత్తం లేపేయాలి దేవుడు. ఈ భారతదేశం మొత్తాన్ని లేపేయాలి దేవుడు. ఎందుకు ఆపాడు తెలుసా? నీకోసమే. హల్లెలూయా. నిన్ను బట్టి దేవుడు పట్టణాన్ని ఏమి చేయడం లేదు. ఆమేన్. ఈ భూమికి జడ్జిమెంట్ 3 సార్లు జరుగుతుంది. ఒకటి, మొదట ఆదాము దగ్గర నుంచి ఆదాము దగ్గర నుంచి నోవా దగ్గర 2000 సంవత్సరాలు దేవుడు లోకాన్ని అంతా నీటి ద్వారా గడిగేశాడు ఆయన. చెప్పచ్చా? హల్లెలూయా. నోవా దగ్గర నుంచి యేసు ప్రభు దగ్గరికి 2000 సంవత్సరాలు పాపానంతా రక్తం ద్వారా గడిగాడు ఆయన. యేసు ప్రభు దగ్గర నుంచి మన దగ్గరికి 2000 సంవత్సరాలు. ఇప్పుడు దేవుడు ఈ భూమిని దేని ద్వారా నాశనం చేయబోతున్నాడు? ఆయన అగ్ని ద్వారా నాశనం చేయబోతున్నాడు. మొదటి 2000 సంవత్సరములు ఎవరు రక్షించబడ్డారు? నోవాహు ఫ్యామిలీ మాత్రమే రక్షించబడింది నీళ్ళలో నుంచి. రైట్? హల్లెలూయా. అక్కడ ఒక ఎత్తబాటు జరిగింది. ఎవరు అక్కడ ఎత్తబడింది? నోవాహు ఫ్యామిలీయా? నోవాహు ఫ్యామిలీ ఎత్తబడలేదు, కానీ నోవాహు ఫ్యామిలీ ఎడబడింది. మంచోడే నోవాహు, నేను ఇస్తా సాక్ష్యము. నీతిమంతుడైన నోవాహుకు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, లోకానికి ప్రపంచానికి ఇచ్చాడు సాక్ష్యము. నోవాహు సంఘమై ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు సంఘంగా ఉన్నావా? ఖచ్చితంగా నోవాహులాగా విడవబడతావు. నోవాహు మంచోడా చెడ్డోడా? మంచోడిని దేవుడు వదిలేశాడు, చంపేశాడు. ఎవరినా? నోవాహునే. నీళ్ళ మీద నోవాహు ఎత్తపడ్డాడు. అదే కాలంలో ఇంకొక ఆయన ఉన్నాడు, హానోకు. చనిపోలేదు, మరణము చూడకుండా దేవుడితో నడిచిపోయినాడు హానోకు. ఈ వర్తమానం హానోకు వర్తమానం. ఇది నోవాహు వర్తమానం కాదు మన దగ్గర ఉన్నది. మనం ప్రసంగించే ప్రసంగం మరణము లేని ప్రసంగము. ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆయన ఒక పాట చెప్పినాడు నాకు. అదే అది పెట్టరాడ చెప్తావు అన్నాడు. మరణము రుచి చూడని నరుడెవరు? బతికే నువ్వు చెప్పు, నేను చచ్చిపోనని చెప్పు. ఆ పాట పాడిన వ్యక్తికి చెప్పు. మరణము రుచి చూడని ఎవరైనా ఉన్నారా? చచ్చిపోతారా? పో సమాధి తోట ఉందాడ, పూడ్చి పెడతాడా పోయి. సావడానికి రాలా ఎడకి, సత్యదానికి ఎడకైనా పోవచ్చు. మరణించిన ఒక గుంపు ఉంది ఇక్కడ, అందులో నువ్వు ఉండవా ఈ రాత్రి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఈ కాలంలో మరణించిన ఒక గుంపు ఉందంటే అది వధువైనదే. చచ్చిపోకుండా ఎట్టపోతాం సార్ పరలోకమా? హానోకు బోలా, ఏలియా బోలా, దాని తర్వాత నువ్వే అట్లా అంటారులే సార్. నాకు పాస్టర్ వచ్చే పెట్టి కొట్టాలి సార్, లేదా పూజారి వచ్చి పిండాకుడు పెట్టాలా? పాస్టర్ వచ్చి పెట్టి కొట్టాలా, పూజారి అన్నబల్ల ఆయన జంగం దేవరు వచ్చి పిండాకుడు పెట్టాలా? పిండం అదే క్లాస్ మాట అట్టే చెప్పాలా? మా ఇస్తారకి చెప్పాడు, కూడు తిందురా ఆమె పిండాకుడే. ఎంతమంది సావడానికి వచ్చారమ్మా ఇక్కడికే? ఒక భక్తుడు భలే మాట మాట్లాడినాడు. యేసు ప్రభు అందరి కోసం చనిపోయినాడు. యేసు ప్రభు కోసం హతసాక్షులు చనిపోయినారు. మనకి బతకడం చేత కాదంట. యేసేమో ప్రజల కోసం చనిపోయినారు, యేసు కోసం హతసాక్షులు చనిపోయినారు. ఈ రాత్రి నీకేం చెప్తున్నాడు దేవుడు? నేను క్రీస్తు కోసం చచ్చిపోతాను, సావమని చెప్పినాడు, బతకమని చెప్పినాడు. నిన్న చెప్పాడు ఆయన, నేను జయించిన తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించమని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోమన్నాడు ఆయన. పౌలు అన్నాడు, నేను గురి వద్దకే పరిగెడుతున్నాను అన్నాడు. నా పరుగు నేను తుదిముట్టించాను అన్నాను. ఎక్కడికంటే ఆయన బహుమానం కోసం పరిగెత్తున్నాడు అంట. సొదొమ గొమొర్రా పట్టణానికి 2 దూతలు పోయినప్పుడు లోతు ఎక్కడున్నాడమ్మా? అబ్రహామేమో గుడారం దగ్గర ఉన్నాడు,
లోతేమో ఊరు బయట ఉన్నాడంట. ఏ ఊరు బయట? గవిని వద్ద కూర్చో ఉన్నాడంట. ఆయనకి మరి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అవును, ఫోన్ ఆఫ్ చేయి, ఎత్తుకు రైలు కట్టవుతుంది మరి. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి ఇద్దరు చక్కనైన కుమార్తెలు ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఆమేన్, మంచి మాట వస్తా ఉంది, చక్కనైన మాట దేవుడు మాట్లాడతాడు. ఇంకా లోతు కూతురు పెళ్లి కాదు, అల్లుడు కూర్చోండారు ఇంట్లో వచ్చి. పెళ్లి కాకముందే ఎవరు కూర్చోండారు? వచ్చి అల్లుడు కూర్చోండారు, బుద్ధి లేని వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. గవిని ఎద్దకు వెళతానే లోతు అంటున్నాడు, ప్రభువులారా. ఏంటంట? వచ్చింది ఒకరా ఇద్దరా? మరి ఇద్దరు వస్తే ఏమనాలా? ప్రభు అన్నాడా? అబ్రాహం ప్రభువులారా అన్నాడా? ముగ్గురు వస్తే ప్రభువా అన్నాడు. ఇద్దరు వస్తే లోతు ఏమంటున్నాడు? ప్రభువులారా. అంటే దేవుడు త్రిత్వమా? దేవుడు ఇద్దరా? చాలా మంది ఈరోజు ముగ్గురు దేవుడు, తండ్రి కుమార ముగ్గురు దిగి వచ్చినారంట. అట్నే అబ్రహాము ముగ్గురులో ఒకరిని కనుగొన్నాడు. అబ్రహాం ఇంతకుముందు ఎప్పుడో చూసి ఉండాలి. ఆయన ఎప్పుడు చూసి ఉంటాడు? ఆదికాండం 14 అధ్యాయం చదువుదాం ఒకసారి. చూసాడేమో, చూద్దాం ఒకసారి, చదువుదాం, లేఖనం చదువుదాం మనం. ఆదికాండం 14 అధ్యాయం 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు దాని తర్వాత మరలా అబ్రహాం దేవుడిని ఎప్పుడు కలుసుకున్నాడంటే మమ్రే వనం దగ్గర. 18వ అధ్యాయంలో లోతుని సొదొమ తీసుకొని వెళితే మరి అబ్రహాము కొంత సైన్యాన్ని తీసుకొని వెళ్ళి వారిని జయించి తిరిగి వచ్చుచున్నప్పుడు అబ్రహాముని ఎదుర్కొన్నాడు. 15వ వచనంలో రాత్రి వేళ అని రాయబడి ఉంది. అప్పుడు అబ్రహాముకి షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టి ద్రాక్ష రసము ఆ రాత్రి ఇచ్చాడు ఆయన. అంతేనా? 15వ వచనంలో రాత్రి వేళ అని రాస్తుందా? ఓకేనా? అదంతా ఒకే సందర్భం అమ్మ. అంటే మెల్కీసెదెకుగా వచ్చి రొట్టి ద్రాక్ష రసము శరీరంలో వచ్చి ఇచ్చిన ఆయనే. ఎవరి మెల్కీసెదెకు? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం చెప్తుంది, అతడు తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, జీవితమునకు ఆది అంతం లేనివాడు. ఎవరైనా దేవుని కుమారుని పోలినవాడంట. హల్లెలూయా. అంటే దేవుడు ఒక సూచనగా ప్రవక్తలతో బయలుపరుచుకుంటున్నాడు ఆయన. ఈ సూచనలు చూసేవాళ్ళు ఎవరు? ఎంతమంది సూచన కనుగొన్నారు? ఆమేన్. నోవా దగ్గర నుంచి యేసు ప్రభు దగ్గర, ఆదాము దగ్గర నుంచి నోవా దగ్గర 2000 సంవత్సరములు దేవుడు లోక పాపానంత నీటి ద్వారా గడిగాడు ఆయన. నోవా కుటుంబాన్ని తీసుకున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక ఎత్తపాటు జరిగింది, హానోకు ఎత్తపడ్డాడు. ఎంతమంది నమ్ముతున్నారు? అవునంటారా? నోవా దగ్గర నుంచి యేసు ప్రభు దగ్గర 2000 సంవత్సరాలు లోక పాపమునంతా దేవుడు రక్తంతో గడిగాడు ఆయన. అక్కడ ఒక ఎత్తపాటు జరిగింది. ఎవరు ఎత్తబడింది? సమాధులు తెరవబడి పరిశుద్ధులు ఎత్తబడ్డారు. అవునా? ఆయన శిలువ మీద చనిపోయిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఆయన? 3 రోజులు. చాలా మంది సమాధికి వెళ్ళాడు అంట. సమాధిలో నిద్రపోతాడు యేసు ప్రభు పోయి. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? కోటాలకు వెళ్ళాడు ఆయన. ఎక్కడ కోటాలు? 3 రోజులు కోటాలు. ఎవరితో? పరిశుద్ధులతో, పరదేశులు. ఆదాముతో కలుసుకున్నాడు ఆయన, అబ్రాహామును కలుసుకున్నాడు ఆయన. చెప్పచ్చా? హల్లెలూయా. శిలువ మీద సమాప్తము చెబుతానే. ఆయన నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వేసాడంటే పాతాళంలోకి వేసాడు. పాతాళం గేటు దగ్గర ఉన్నాడంట ఒకడు. నేనే ద్వారం అనుకుంటా.
ఒకటే తను దన్నాడంట వాడు ద్వారాన్ని. వాడి దగ్గర తాళాలు ఉన్నాయంట. ఎవరి దగ్గర? లూసిఫర్ దగ్గర తాళాలు ఉన్నాయి. ఏ తాళాలు తెలుసా? మరణము యొక్కయు పాతాళ లోక తాళము యొక్క వాడి చేతిలో ఉన్నాయి. అన్నిటికీ తాళం వేసి పెట్టుకొని ఉన్నాడంట. ఆడవాళ్ళు పెట్టుకుంటారుగా, ఇట్లా ఇట్లా తగిలించి పెట్టు. వాడు తగిలించి నా దగ్గర ఉన్నాయి తాళాలు. పోయి వాడిని ఒకటే తను దన్నాడు. తన్ను దన్ని వాడు కానించి తాళాలు లాక్కున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లాక్ హాయ్ హాయ్ అంట వచ్చినాడు. హాయ్ అబ్బా బుద్ధి లేనివాడా, డబ్బులు కట్టుకుంటాడు. ఎట్ట ఇడిపిస్తావు వాడిని? దా చూపిస్తా. డబ్బులు కావాలా? పైన చూపి. తల తిప్పి సిలువును చూపించాడు. అక్కడ ఉన్నాయి నీ డబ్బులు. ఏంటది? వేళ ఆదాముకి, అబ్రహాముకి, ఏలియాకి, ఎలీషాకి, హల్లెలూయా, పుట్టిన వాళ్ళకి, పుట్టి చనిపోయిన వాళ్ళకి, పుట్టబోయే నీకు సమస్తానికి వెళ్ళగట్టాడు అక్కడ. ఆమేన్. తాళాలు తీసుకున్నాడు. పోయి ఆ యొక్క పొరలోకి ఓపెన్ చేసి ఆ పాతాళం ఓపెన్ చేశాడు. ఎప్పుడైతే ఓపెన్ చేశాడు, మొదట ఎవరు వచ్చి ఉంటారు? అబ్రహామే వచ్చి ఉంటాడు. ఓ శరా, మన మమ్మరేది మన దగ్గర మనతో ఫోన్ చేసిన ఆయన ఈయన కాదు. యోబు ఒక మాట అన్నాడు బ్రతుకున్నప్పుడు, నా శరీరం కుళ్ళిపోయిన నా విమోచకుడు నేను కనులారా ఎప్పుడైనా చూశాడా? సూచనలు ఎప్పుడైనా చూశారా? యోబు మాట్లాడాడు, ఆయన నేను కనులారా చూస్తానన్నాడు. ఏ రోజు భూమి మీద యోబు చూడలేదు. సూచనలు కనుక్కోవాలా? భూమి మీద రోజు ఎప్పుడు దేవుడు కనుగొన్నాడు? యోబుని అడుగుతున్నాడు. యోబు, దేవదూతలు జయదేని చేసినప్పుడు నువ్వు ఎక్కడుంటివి చెప్పు, నీకు వివేకం ఇచ్చిన దేవుని ఎక్కడ ఉంటివి? ఏ బొల్లా అంటే సృష్టి చేసినప్పుడు యోబా నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. యోబు ఎంగెంగా చూస్తున్నాడు. నిన్ను అడగచ్చా ఈ రాత్రి? అడగొచ్చా నిన్ను అదే మాట? యోబు చెప్పలేప్పుడు నువ్వు చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? హల్లెలూయా. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, జగతి పునాది వేయబడక ముందే నేను నీలో ఉన్నానయ్యా. ఆమేన్. దేవుడు యూదుల దగ్గరకు వచ్చి యూదులు అన్నారు, నీకు 50 సంవత్సరాలు లేరా అన్నాడు. ఆయన అబ్రహాం కన్నా ముందున్నాను అన్నాడు. నువ్వు అది చెప్పకూడదు, ఆదాము కన్నా ముందున్నానని చెప్పు. నువ్వు చెప్పాల్సిందే తెలుసా? నాకన్నా సూర్యుడు చిన్నోడని చెప్పు. అంటే మనకు దమ్ము లేదు. నాకన్నా చంద్రుడు చిన్నాడని చెప్పు. నాకన్నా ఈ భూమి చిన్నదని చెప్పు. వీటన్నిటికన్నా ముందు నేనున్నానని చెప్పు. వాక్యమే అది, ఎపిసి పత్రిక. అంతేనా? జగతి పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనం ఉన్నాం. మన పుట్టిక ఇది కాదు సార్. మన పుట్టిక ఎప్పుడుది నీకు తెలుసా? భూమికి చెవులు ఉన్నాయని, ఆకాశం ఆలకిస్తుందని మనం అందరం పోయి దేవుడు చెప్పుకుంటున్నాడు. దేవుడు కూడా బాధపడతా చెప్పుకుంటున్నాడు. దేవుడు ఎవరికి మొరపెట్టుకుంటున్నాడు? ఆకాశమా ఆలకించము, భూమి చెవి ఎగ్గము. నేను పిల్లలు కానీ పెద్దవాడిని చేసేది కానీ వాడు ప్రతి ఒక్కడ తలకాయ చెడిపోయిందంట. ఏమైందంటే తల వ్యాధితో, మాయ రోగాలతో నిండిపోయి ఉంది, త్రిత సిద్ధాంతాలతో. ఒక దేవుడు అంటే వాళ్ళు ముగ్గురు అంటారు. ఎంతమంది నాన్నలు అన్నా నీకుండేది? ఆ ప్రశ్న అడిగితేనే అంటారు.
ప్రశ్నే తన్నే విధంగా ఉంది. నాన్నొక్కడే, భర్త ఒకడే. ఈ రెండు కరెక్ట్గా చెప్పాలా? మీ ఆయన ఎంతమంది అమ్మా అంటే, ఏ రా తిక్క తిక్కగా ఉందా నీకు? దేవుడు ఒక్కడే నేను చెప్పి, దేవుడు ముగ్గురు, నాన్న ముగ్గురేమో నీకు. ఒక దేవుడు ఉంటే మరి ఆత్మ ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసము ఒక్కటే. దేవుళ్ళు మాత్రం మాకు పితా పుత్ర పవిత్రాత్మ ముగ్గురు నలుగురు ఉన్నారండి. ఉంటారు, ఎందుకు ఉండరా? ఎక్కడికైనా నరకానికి పోబాక, ఏదైనా పోగొట్టుకో, పరలోకం పోగొట్టుకోబాక. ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. దేవుడు యెషయా అడుగుతున్నాడు, ఇప్పటి వరకు మీరు మనుషులు విసిగించినది చాలా, నా దేవుడు కూడా మీరు విసిగిస్తున్నారా? తానే మీకొక సూచన, తానే మీకొక సూచన. ఏంటా సూచన? ఇమ్మానుయేలు సూచన. ఏంటమ్మా సూచన? ఇమ్మానుయేలు అనగా దేవుడు నీకు తోడయుండని సూచన. ఇదిగో ఇప్పుడే చెబుతున్నారు. ఏంటి సూచన చూస్తారా? కన్యక గర్భవతి కుమారుని కనును. అంటే ప్రభువే గర్భంలో వచ్చునని లేఖనం. అది ఇమ్మానుయేలు దేవుడే గర్భంలో వచ్చునని. మూడో దేవుడు, రెండో దేవుడు కాదు, తానే. అంతేగా? ఒకటో దేవుడు, రెండో దేవుడా? ఒక్కడే అయినప్పుడు మరి ఇద్దరు ముగ్గురు ఎలా చెప్తాము? చెప్పి కిందంతా చదివేటప్పటికి 9వ వచనం వచ్చేటప్పటికి 9:6 వచ్చేటప్పటికి ఏలయనగా మనకి శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి. ఈ రౌండ్ ఫిగర్ అంతా ఎవరి గర్భంలో వస్తాడంట? కన్యక గర్భములో. అంటే దేవుడు గర్భమందులో వస్తున్నాడు అని ఒక సూచన. అందుకని మన ప్రవక్త చక్కగా చెప్పినాడు, ఈ రాత్రి దీనిని నువ్వు నమ్ముచున్నావా? దేనిని? ఇమ్మానుయేలు దేవుడు గర్భంలో ఉన్నాడు అన్నదా నువ్వు నమ్ముచున్నావా? హల్లెలూయా. మాకు సూచన కావాలా? యేసు ప్రభు దగ్గరకు వచ్చి కూడా అడిగారు, మాకు సూచన కావాలి. ఆయన అన్నాడు, ఆకాశంలో మబ్బులను బట్టి మీరు సూచనలు కనుగొందరు, కానీ ఈ కాలమును గురించి, ఈ గడియను గురించి సూచన మీకు అనుగ్రహించబడదు. అప్పుడేమో వాళ్ళకు అనుగ్రహించబడదు, ఇప్పుడేమో వీళ్ళకి అనుగ్రహించబడదు. ఆడవాళ్ళు సూచన తొందరగా కనుక్కుంటారు. మబ్బులన్నీ వేసుకోండి, ఆరేసిన బట్టలన్నీ ఏం చేయాలా? ఎందుకు చెప్తున్నారు తొందరగా? మబ్బు పడిందంటే ఏమొస్తుంది? వర్షం వచ్చే సూచన కనుక్కుంటున్నారా? అది ఇమ్మానుయేలు దేవుడు గర్భంలో ఉన్నాడు సూచన కనుక్కోలేకున్నారు. అదే ఆయన దగ్గరకు వచ్చిన ఆయన చెప్పిన సూచన. మీరు ఈ కాలమును గురించి, ఈ గడియను గురించి మీరు తెలియడం లేదు వాళ్ళకి. మరి ఈ కాలము, ఇప్పుడు కాలము, ప్రస్తుత కాలము, ఈ కాలంలో దేవుడు రాకడ ఏమై రాబోతున్నాడు, ఎవరి కోసం రాబోతున్నాడు, ఎవరిని ఎన్నుకున్నాడు, ఎవరిని ఏర్పరచుకున్నాడు? హల్లెలూయా. ఈ కాలంలో సూచన లేదా? ఎక్కడున్నాడు ఆయన? చెప్పానుగా, ఆయన ఎక్కడున్నాడు అంటే ఇదిగో ఈ 7 దీపస్తంభముల మధ్యలో ఉన్నాడు ఆయన. చనిపోకముందు దీపస్తంభానికి యువతలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఇక్కడ ఉన్నాడు. ఈ దీపస్తంభం అవతల ఎవరు? ఇశ్రాయేలీయులు. దీపస్తంభానికి యువతల ఇశ్రాయేలీయులే, దీపస్తంభం అవతల ఇశ్రాయేలీయులు. ఈ మధ్యలో ఉన్నదే ఈ 2000 సంవత్సరాలు, 7 సంఘ కాలాలు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడంటే 7 సంఘ కాలాల మధ్యలో ఉన్నాడు ఆయన.
అవే అన్యులకి ఇవ్వబడిన కాలము. అదే దానియేలు ప్రవచనము. దేవుడు ఈ రోజు నువ్వు ఎక్కడ కనుగొనాలంటే పౌలు దగ్గర నుంచి ఎపిసి, సుర్నయ, పెర్గయ, తోయతార, సార్దేసు, ఫిలదెల్ఫియా, లవోదికియా 7 సంఘకాలాల మధ్యలో కనుగొనాలి ఆయన. ఈ 7 సంఘకాలాల మధ్యలో ఎక్కడో దగ్గర నువ్వు ఉండాలా. ఇటు ఉన్నావా నువ్వు యూదుడు అయి ఉండాలా, ఇటు ఉన్నావా నువ్వు యూదుడు అయి ఉండావా. ఇది యూదుల కాలము కాదు. ఇది ఎవరి కాలం? ఇది అన్యుల కాలమైనది. అన్యుల కాలం ఎప్పుడు ముగించబడుతుందంటే ఇక్కడ ముగించబడతా ఉంది. ఏంటి కాలము? లవోదిక సంఘ కాలము. ఎపిసి, సుర్నయ, పెర్గయ, తోయతార, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా. లవోదికలో దేవుడు ముగిస్తున్నాడు. అందుకని చెప్తుంది బైబిల్, ఎపిసిలో ఉన్న సంఘపు దూతకి ఎలాగ రాయము. ఎపిసి దూత ఎవరో చాలా మందికి తెలుసు, దాని తర్వాత దూతలు తెలీదు. ఎపిసి దూత ఎవరు? పౌలు. అందరూ చెప్తారు, దాని తర్వాత దూతలు తెలియదు. ఎప్పుడు ప్రారంభమైంది? పౌలు 53లో ప్రారంభించి 117కి ముగించాడు పౌలు చరిత్ర. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే లవోదికలో ఉన్నాం. లవోదికలో ఉన్నావా? ఇది ఆఖరి సంఘం. ప్రకటన 3వ అధ్యాయం అంటుంది, లవోదికలో ఉన్న సంఘపు దూతకి ఎలాగ రాయము. చెడిపోయిన సంఘంలో ఉన్నావు నువ్వు. చల్లగా లేవంట, వెచ్చగా లేవంట. నువ్వు చల్లగానే లేవు, వెచ్చగా నువ్వు వెచ్చగా ఉండగా నేను నా నోటిలో నుంచి నిన్ను. ఈ 6 సంఘాలన్నిటికీ కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను గర్దిస్తున్నాడు. దీవెనలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఇస్తే దీవెనలు, గర్దింపులు ఉన్నాయి. ఆఖరి సంఘం వచ్చేటప్పుడు ఒక దీవెన కూడా లేదంట, మొత్తం శాపాలే. ఏంటా శాపాల? దరిద్రుడా, ఓరి దరిద్రుడా, ఓరి దౌర్భాగ్యుడా. చదవండి అమ్మా నా మాటలు. ఈ ప్రకటన 3వ అధ్యాయం 20 చూడండి. ఏమైనా మంచి మాటలు ఎందామో దాంట్లో ఆఖరి సంఘంలో. నువ్వు దౌర్భాగ్యుడవను, దిక్కుమాలినోడా అని చదువు. వాడవను అంటే అది వేరే విధంగా చదివినట్టుగా చెప్పి తిట్టాల. దరిద్రుడా, గుడ్డివాడా, దౌర్భాగ్యుడా, దిగంబరుడా అని నువ్వు ఎరుగక, నాకేమి 22 చర్చిలు ఉన్నాయి, ప్రతి వారం ఒక్కొక్కడిని పంపుతా. నేను కాలు మీద కాలేసుకుని కూర్చొని ఉంటా. వీడెవడు? వాక్యంలో ఉన్నోడు ఎవరు? దరిద్రుడు. వాక్యంలో ఉన్నోడు ఎవరు? గుడ్డోడు. వాక్యంలో ఉన్నోడు ఎవరు? దిక్కుమాలినోడు. అంటే ఈ కాలం యొక్క వాక్యము లేదు అతని దగ్గర. దరిద్రుడా, దౌర్భాగ్యుడా, గుడ్డివాడా, దిగంబరుడని నువ్వు వెరగక, నాకేమిలే నేను ధనవంతుడిని అని చెప్పుకుంటున్నారంట. అందుకనే నేను నా నోటిలో నుంచి నిన్ను అన్నాడు దేవుడు. ఊసేశాడా? ఊసాడంటే ఆయన నోట్లో ఏదో ఉండాల. అంటే ఆయన నోరుని ఆ ఉమ్మి తెప్పించే ఒక చేదైన కార్యము. అంతేనా? శిలి మీద అప్పుడు దాకా కొట్టి వాడు ఆ సైనికుడు యేసుప్రభు మీద జాలి వచ్చిందంట వాడికి. ఉన్నారమ్మా భుజమా? జాలి వచ్చి చేదు చిరకం తీసి, ఆ స్పాంజీ తీసి చేదు చిరకంలో ముంచి ఆయన నోటికి తగిలిచ్చారు. యేసుప్రభు దాన్ని ఏం చేశాడమ్మా? రుచి చూశాడని వాక్యం ఉంది. రుచి చూశాడంటే ఆయన నాలుగు తగిలిందా? ఏమిచ్చినాడు ఈ బుద్ధిమాలినోడు? మంచిదా చెడ్డదా? అంటే దేవుడికి మంచిది ఇవ్వాలా చెడ్డది ఇవ్వాలా? అప్పుడు తీసుకున్నాడు ఆయన 2000 సంవత్సరాల క్రితం చిరక. వాడు ప్రారంభించినాడు చేతి చిరకం ఇవ్వడము. వాడు అన్యుడై ఉన్నాడు, వాడు రోమీడై ఉన్నాడు, వాడు సైనికుడై ఉన్నాడు. అప్పటి వరకు కొట్టాడు ఆయన్ని, హింసించాడు ఆయన్ని. అయితే ఆడికి ఆయన మీద దయ కలిగి చేతి చిరకం ఇచ్చాడు ఆయనకి. ఆయన ఏమన్నా ఏమన్నా అన్నాడు వాడిని?
మౌనంగా తీసుకున్నాడు చేర్చారు, కానీ ఏమన్నా ఆయన నేను అన్నాడా? చెప్పానుగా, ఆయన షారోనులో ఉన్న పద్మం అంట. ఆయన ఆ పువ్వు దగ్గరికి వెళ్ళి ఆ తేనెటీగ అడిగితే నీకెంత మకరందం కావాలో తీసుకో అంటది అంట. తేనెటీగకి ఆ షారోను పువ్వు ఏం చేస్తుంది? మకరందం ఇస్తుంది. కంత్రికి వెళ్ళి అడిగినా ఇస్తుంది మకరందం. అంతేనా? కంత్రికి అడిగినా మకరందాన్ని ఇస్తుంది. చీతాకొక చిలుకెళ్ళి దాని మీద వాలినా, హల్లెలూయా, నీకు ఆయన దగ్గర నుంచి ఏమి కావాలా? ఏమి పొందుకోవాలనుకుంటున్నావు నువ్వు? ఆ పుష్పంలో నుంచి, ఆ పువ్వులో నుంచి మకరందాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనము ఉన్నారా అందరూ? మనము అలిగే పువ్వు అంట. ఇవాళ మధ్యాహ్నం తిట్ట కొంతమందితో మాట్లాడాను నేను. మా అమ్మాయి చెప్తాను, పాస్టర్ గారు ఒక పువ్వు ఉంది, దాన్ని తగిలితానే మూతి చేస్తుంది, తప్పని మూసుకుంటుంది అంట. హలో అన్న కూడా గాడ్ ప్లస్ ప్రైజ్ లార్డ్. ఏ పువ్వు అది? ముడుచుకునే పువ్వు, అలిగే పువ్వు అంటారు. వందనాలే అలిగే పువ్వు. యేసు ప్రభు అలిగే పువ్వు కాదు అన్న చెప్తున్నాడు. మంచి వాళ్ళ మీదను చెడ్డవారి మీదను ఆయన వర్షం ఇచ్చే దేవుడు అంట. నీకు పక్షపాతం ఉందేమో కానీ ఆయనకి పక్షపాతం అయితే లేదు. శత్రువుని కూడా ప్రేమించే మనసు ఆయన. మనం మిత్రులే ప్రేమించలేకపోతే శత్రువుని ఏ విధంగా ప్రేమిస్తాం సార్? ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ యొక్క పుష్పానికి అడిగిందంతా ఇవ్వడమే. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. తానే ఒక సూచన ఏంటి? కన్నిక గర్భవతి కుమారుని జన్మించినది ఒక సూచన. యెషయాని అడిగారు, యెషయా ఏం మాట్లాడుతున్నావు? యెషయా నువ్వేం మాట్లాడుతున్నావు? కన్నిక ఏమన్నారు అందరూ ఇక్కడే? కన్నిక గర్భవతి కుమారుని. ఆయన చెప్పింది ఈ కాలం కదా, యెషయా చెప్పింది ఈ కాలం. అయితే చాలా మంది కన్నికలు గర్భవతి అయిపోతారు. ఆయన చెప్పింది ఈ కాలం గురించి కాదు, కడవరి కాల వర్తమానం కాదు అది, చివరి కాల వర్తమానం కాదు అది. అది ఏ కాలం? అది కన్నికలు బయట తిరగని కాలం. అదే షాపింగ్ మాల్ లేవు, బ్యూటీ పార్లర్ లేవు, కాలేజీలు లేవు, స్కూళ్ళు లేవు. చెప్పచ్చా? అసలు స్త్రీ బయటే తిరగని కాలం అది. కన్నికలు సూర్యుడు ఉదయించక ముందే నీళ్లు తెచ్చుకోవాలా. వివాహమైన వాళ్ళు సూర్యుడు ఉదయించిన తర్వాత నీళ్లు తేవాలా. సమరైన 12 గంటలకి నీళ్ళకి పోవాలా. అసలు ఆడ మనిషి బయట తిరగడానికే లేదు. ఎట్లాంటి కాలం అది? అసలు అమ్మాయి బయట తిరిగేదానికి సోర్సెస్ లేవు, తెలుసా? ఇట్లాంటి కాలం గురించి చెప్తాడు యెషయా. అబుజమ్మ సహాయం చేయండి. నెల్లూరు నుంచి వచ్చి నిద్రపోయింది దానికి. వాక్యమేనండి. ఎట్లాంటి కాలం అది? అజ్ఞాన కాలము, నాగరికత లేని కాలము, టెక్నాలజీ లేని కాలము, నవనాగరికత కాలము కానే కాదది. అది ఎలాంటి కాలం అంటే స్త్రీ బయట తిరగని కాలము. జీన్స్ ప్యాంట్లు లేవు, టీ షర్ట్లు లేవు, బ్యాగీ ప్యాంట్లు లేవు, చినీ ప్యాంట్లు లేవు, ఎత్తు చెప్పులు లేవు, హైబ్రోస్ లేదు, లిప్టిక్ లేదు. చెప్పచ్చా?
అసలు బయట తిరిగితే కదా ఇవన్నీ వేసుకోవడానికి. ఒకవేళ బయట తిరిగినా ముస్లిమ్స్ గురక వేసుకుని తిరుగుతారు. తెలుసా? ఇస్రాయలీల్లో ఆధార్ కార్డు మనకు చేసేటప్పుడు ఇస్రాయలీని అడిగినారు, అంత ఆధార్ చేస్తున్నాడు, మీరు కూడా ఆధార్ ఇవ్వాలని. వాళ్ళు ఇస్తానన్నారు ఆధార్. ఇస్తే మేము గురకాలతోనే ఇస్తామన్నారు. మేము మా మొక్కని ప్రపంచానికి చూపించడానికి మేము ఇష్టపడమన్నారు. ఇప్పుడు మన కాలంలో ఇస్రాయలీలు అన్నారు, అరబ్స్ అన్నారు, ముస్లిమ్స్ అన్నారు, మేము గురకాల నుంచి మా ఫోటోలు ఇస్తాం. గురకాలు ఎలా అర్థమవుతుంది, ఎలా చూస్తారండి ఫోటోని? అట్లయితే మాకు ఆధారే అవసరం లేదు, మాకు అవసరం లేదు. చివరికి వాళ్ళు అన్నారు, మా కళ్ళు ఐడి ఇస్తాం కావాలంటే, మా ముఖాన్ని మాత్రం మేము ప్రపంచానికి భర్తకే చూపిస్తాం. వాక్యమేది. అంటే ఈ కాలంలో ఉన్న ఈ స్త్రీ ఇలా మాట్లాడితే 2000 years బ్యాక్ ఎలా ఉంది ఆ రోజు? ఏ విధంగా ఉంది ఆ రోజు? బయట తిరగకూడదు స్త్రీ, బయట తిరగడానికి లేదు. అలాంటి కాలంలో యెషయా మాట్లాడుతున్నాడు. యెషయా నిలబెట్టి అడిగారంట వాళ్ళు, యెషయా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇమ్మానుయేలు సూచన మాట్లాడుతున్నాను, తానే రక్షకుడే ఒక కన్యక గర్భంలో రాబోతున్న కార్యాన్ని నేను మాట్లాడుతున్నాను. నమ్మారా? ఓ యెషయా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పటి వరకు మేము ప్రజలు విసిగించామా? సరే మంచిదే, మేము దేవుని ఎలా విసిగించాము? మీరు ప్రజలు విసిగించింది చాలక దేవుడిని కూడా విసిగిస్తున్నారా? అయితే దేవుడు నీకు ఒక సూచన ఇవ్వబోతున్నాడు. ఏంటా సూచన? ఏంటా సూచన అమ్మా? కన్యక గర్భవతి కుమారుని కన్ను. అతనికి ఏం పేరంట? ఇమ్మానుయేలు అని పేరు. అంటే దేవుడు కన్యక గర్భంలో జన్మిస్తున్నాడు. ఏ కాలం? 2000 years బ్యాక్. స్త్రీ బయట తిరగని కాలం. పెళ్లిగాని అమ్మాయిలు సూర్యుడు ఉదయించక ముందు నీళ్లు తీసుకురావాలి, పెళ్ళైన వాళ్ళు సూర్యుడు ఉదయించిన తర్వాత నీళ్లు తేవాలి. సమరయ్యలో 12 గంటలకు నీళ్ళకు పోవాలి. ఇప్పుడు అంతా ఇట్లాంటి కాలం కాదు ఆయన చెప్పింది, అంతేనా? హల్లెలూయా. వాళ్ళు నిలబెట్టి యెషయాని అడిగారంట, ఎట్ట చెప్తావు నువ్వు ఈ మాట? మా ఎమ్మి ఇంట్లో నుంచి బయటికే రాదు, ఏ ఆడపిల్ల బయట తిరగడానికే లేదు. ఇట్లాంటి కాలంలో ఒక పెళ్లి కాని అమ్మాయి గర్భవతి అవుతుందా? నువ్వు ఎడ చెప్తావా మాటలు? ఇప్పుడు దాకా నిన్ను ప్రవక్తను నమ్మాము మేము, నువ్వు చెప్పినట్టు అని విన్నాము, నువ్వు చెప్పినట్టు అని జరిగాయి, ఇది ఎట్ట జరుగుతుంది? అది మీకు సూచన, అది ఇమ్మానుయేలు సూచన, అది దేవుడు సూచన, కన్యక గర్భవతి కుమారుడు జన్మించాలి సూచన. ఒక ఇద్దరు ఆ పక్కన చేతులు పట్టుకొని, ఇద్దరు కాళ్ళు పట్టుకొని రంపం తీసుకొని 2గా కోసేసినారు. ఆయన చెప్పింది ఒక మాట. యెషయాని ఏం చేశారు వాళ్ళు? రంపంతో కోసి అట్టొక మొక్క ఇట్టొక మొక్క పారేసినారు. ఆయన మాట్లాడిన మాటకి ఏం మాట్లాడాడమ్మా ఆయన? సూచన చెప్పితే సావు, వాక్యం చెబితే మరణం, సత్యం చెబితే మరణం. మేము మా పిల్లలు ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నాను? నిప్పు, బయటికే బారు మా పిల్లలు. అమ్మా నేను చెప్పేది ఈ కాలం కాదు. ఏ కాలమా? సెల్ ఫోన్ కాలం కాదు. నేను చెప్పేది కంప్యూటర్ కాలం కాదు. నేను చెప్పేది టెక్నాలజీ కాలం కాదు. నేను చెప్పేది నవనాగరికత కాలం కాదు. నేను చెప్పేది ఏ కాలమా? 2000 years బ్యాక్. సత్యం మాట్లాడినాడు, చచ్చిపోయినాడు. చెప్పినాడు చూడాల, చెప్పింది జరగకుండా బాదు.
ఆమేన్. హల్లెలూయా. చెప్పినాడు దాన్ని చూడొచ్చు, చూడకపోవచ్చు, అయితే ఖచ్చితంగా జరుగుతుంది. దానివేలు చెప్పాడు, మెనీ టేకేలు ఉపారసాన్ని రాసిన దాన్ని చెప్పాడు. చెప్పి బయటకు వచ్చాడు, పార్సెల్ మాదిలు వచ్చి నాశనం చేసేసినారు. చెప్పాడా? యెషయా చెప్పాడు, రాతి మీద యేసు ప్రభు చెప్పాడు, రాతి మీద రాతి నిలవలేని కాలం వచ్చుతుందని చెప్పాడు. శిష్యులకి చెప్పాడా? ఆయన చనిపోయిన శిష్యులు దాన్ని చూశారు, ఇశ్రాయేలు చూశారు దాన్ని. చెప్పింది కొంతమంది చూడొచ్చు, కొంతమంది చూడకపోవచ్చు, అయితే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నేను చూడలేదు, అది ఎట్ట జరుగుతుంది అంటే నువ్వు చూడకపోతే జరగదని లేదు. నీకు చూపించాలని దేవుడు ఇష్టం లేదు, చూపిడు. ఏంటి సూచన? కన్నిక గర్భవతి అంటే టోటల్గా కన్నిక గర్భంలో దేవుడు పుడుతున్నాడు అని చెప్తుంది లేఖనం. ఆ దేవుడు ఎవరంట? ఇమ్మానుయేలు అంట. హల్లెలూయా. ఆ కాలం వచ్చినప్పుడు ఆ పిల్లలంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఆ స్కూల్కి వెళ్తున్నారు, ముస్లిమ్స్ చదువుకునే ఆ సంఘాలు. నేనే పాస్టర్ అనుకోండి, ఇదే ప్రవచనం ఎత్తుకుని మాట్లాడా. యెషయా చెప్పాడు ఏమని? కన్నిక గర్భవతి కుమారుని జన్మించును అని. ఆ పాస్టర్ గారు గట్టిగా ప్రసంగం చేసినాడంట. ఆ రోజు అందరు కన్నికలందరికి భయం వేసిందంట. జాగ్రత్తగా ఉండాలి మీరు, బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, లోపలికి వచ్చేటప్పుడు జాగ్రత్త, ఏ పురుషుడు మిమ్మల్ని తాకకూడదు, మీ దేహాన్ని మీరు అపవిత్రపరచుకోకూడదు. ఎందుకంటే దేవుడు మీ గర్భాన్ని తీసుకోబోతున్నాడు. అక్కడ చాలా మంది కన్నికలు ఉన్నారమ్మా. ఎంతమంది కన్నికలు ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఇమ్మానుయేలు సూచన కోసం చాలా మంది ఉన్నారు. ఎవరి గర్భంలో వస్తాడంట ఆయన? ఏ గోత్రమో వస్తావా? ఏ గోత్రం అమ్మా? మరి మరియా యూదా గోత్రమా? హల్లెలూయా. నా ప్రశ్న, మరియా యూదా గోత్రమా? వస్తున్నా, మెల్లిగా వద్దు. నేను అడుగుతున్నాను, మరియా యూదా గోత్రమా? ఎప్పుడు యూదా గోత్రం వచ్చింది? ఆమె ప్రధానము చేయబడక మునుపు ఆమె యూదా గోత్రమా? ప్రైజ్ లార్డ్. ఐ లవ్ యూ బైబుల్. నాకు చాలా ఇష్టం బైబుల్. హల్లెలూయా. దాంట్లో జీవించిన వాళ్ళకి అర్థమవుతుంది బైబిల్ ఇంట్రెస్ట్. చాలా మంది కన్నికలు ఉన్నారు. ఏ ఊర్లో పుడతాడంటే ఆయన? చెప్పండి. బెత్లెహేం. ఏ గోత్రంలో పుడతాడంటే ఆయన? యూదా గోత్రం. ఎవరికి పుడతాడంటే ఆయన? ఏ కన్నిక? మరియమ్మ. మరియమ్మని రాస్తుందమ్మా బైబిల్లో, కన్నిక అని రాస్తుంది. ఆ కన్నికను కనుగొనేది ఎవరు? పాప చర్చిలోకి వచ్చి చెప్పింది ఆమె. పాస్టర్ గారు ప్రసంగం చేశాడు, ఇమ్మానుయేలు సూచన చెప్పాడు. ఆ సూచన మీ గర్భంలో జరగాలన్నాడు. ఆ సూచన మీ హృదయంలో జరగాలి. ఈ రోజు అయితే, ఆ రోజు మరియా గర్భంలో సూచన, ఈ రోజు ఇది కూడా గర్భమే. హృదయం కూడా గర్భమే తెలుసా? హల్లెలూయా. ఇది గర్భమే, ఇది గర్భమే. ముగిస్తా, 10 నిమిషాలు, 5-10 నిమిషాలు ముగిస్తా. ఆమేన్. హల్లెలూయా. ఇమ్మానుయేలు సూచన గర్భంలో జరుగును. ఎంతమంది కనుగొన్నారు దాన్ని? ఆ పాస్టర్ గారు గట్టిగా ప్రసంగం చేసి ఇంటికి వెళ్ళి ఉంటాడు. ఇంటికి వెళ్తానే కాలు మీద కాలేసుకొని కూర్చుంటానే పాస్టర్ మాట్లాడదు. ఏంటండి భలే హుషారుగా ఉంటారు ఈరోజు ఇమ్మానుయేలు సూచన మాట్లాడాను. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 9వ అధ్యాయం మేకా గ్రంథం తీసుకున్నాను. దావీదు కీర్తన తీసుకున్నాను. ఇమ్మానుయేలు సూచన దుమ్ము రేప మాట్లాడాను. అసలు ఎంత హ్యాపీగా ఉంది తెలుసా ఈరోజు.
సరే రండి భోంచేద్దురని చెప్పి భోజనం పెట్టింది. మళ్ళా వారం పోయేటప్పటికి మరియా వచ్చేసింది. పోయిన వారం పాస్టర్ గారు ప్రసంగం చేశాడు. ఎమ్మానేలు సూచన, ఎమ్మానేలు సూచన, ఇదిగో ఆ కన్యకని నేనే, ఆ గర్భవతిని నేనే. ముందు ఎవరు నమ్మడం లేదు? పాస్టర్లు దేని నమ్మరు. విశ్వాసం మీద చెప్తారు కానీ వాళ్ళకి విశ్వాసమే ఉండదు. ఆ పళ్ళ గుద్ది చెప్తారు విశ్వాసం మీద, అయితే వాళ్ళకి ఏముండదు. ఒకరోజు ఒక పాస్టర్ గారు చెప్పినాడంట, పక్కింటి కోడి వచ్చిందంట లోపల, కత్తకను బట్టి మూసిపెట్టి చెప్పాడంట, నేను ప్రసంగానికి వెళ్ళి అసలు మంచి మసాలా వేసి వండి పెట్టానాడంట. ఆ పాస్టర్ మా విశ్వాసం అనేదే పాస్టర్ అమ్మ అంట. సరేలేయా అని చెప్పిందంట. ఈయన వెళ్తుకొని మైకి పెట్టాడట, గొట్టాలు మైకి, పెద్ద మైకిలు బొంగులు పెట్టి కొడుతున్నాడు. అబద్ధం ఆడకూడదు, పరుగువాడి సొమ్ము తేనని ఆశించకూడదు, పరుగువాడి భార్యని ఆశించకూడదు, పరుగువాడి దాసిని ఆశించకూడదు. గట్టి గట్ట ప్రసంగం చేసి మైకిలు మోగిపోతా ఉన్నాయంట. ఎప్పుడూ ఏందంట మా పాస్టర్ వాక్యాన్ని ఆ రోజు వండతా చెవి పెట్టిందంట. అరే ఈరోజు ఏంది మా ఆయన దుమ్ము రేపుతాడా? వింటా ఉంటే పరుగువాడి దేని ఆశ ఇంకేమైనా ఉందని చెప్పి వదిలేసిందంట. ఆయన ప్రసంగం అంతా ఆ రోజు ఎవరిదో ఫంక్షన్ ఏదో అయి ఉంటుంది. వాళ్ళు సార్ ఈరోజు బిర్యానీ సార్, ఏం వద్దులే అనుకుంటా ఆయన ఇంటికి పోయినాడు. ఇంటికి పోయి కాళ్ళు గీళ్ళు అంతా కట్టుకొని కూర్చునేటప్పటికి, అయ్యా ఏమ్మాయి తే కొడుకు, ఇంకేం కొడుకు అంటే పచ్చడి చేసి పెట్టిందాన్ని. ఏ పచ్చడి ఏం చేసినావు అని, కోడేదో. అయ్యా నువ్వు చెప్పిన ప్రసంగం నాకు గుండె పగిలిపోయింది అయ్యా. ఏం జరిగింది? పొరుగువాడి సొమ్ము, పొరుగువాడి గాడిది, పొరుగువాడి కుక్క ఏది కూడా ఆశించకూడదు అన్నావు. అది పొరుగోళ్ళు కోడే కదా, ఎత్తేసాను అన్నాను. వచ్చే పిచ్చిదానా, ప్రసంగాలు విశ్వాసులకే, మనకు కాదే. ఎవరికి ప్రసంగాల? విశ్వాసులకి. అవి చెప్పింది వాళ్ళకి కానీ మనకు కాదు. ప్రసంగాలు విశ్వాసులకి కానీ మనకు కాదు. రెడీగా ఉంటారు మా వాళ్ళు ఎక్కడెక్కడ మాట్లాడతామని. హల్లెలూయా. ప్రసంగాలు ఎవరికే? మీకే, మాకు కాదు. ఏదైనా చెప్పాలంటే జీవించి బోధించమన్నాడు. ఈరోజు జీవితంలో విశ్వాసం లేకుండా విశ్వాసం గురించి ప్రసంగాలు చేసేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఈ పాస్టర్ గారు 2వ వారం వచ్చి మరి ఆ కన్యకి నేనేంచి సాక్ష్యం ఇచ్చిందా, పాస్టర్ నమ్మి ఉంటాడా? పాస్టర్ ఫస్ట్ నమ్మలా, కింద నుంచి పైదా చూస్తున్నాడు. ఆమె సాక్ష్యం చెప్పి కింద కూర్చోడని అక్కడ విశ్వాసులు నమ్మారా? స్నేహితులు నమ్మారా? బంధువులు నమ్మారా? అదే కదా. సూచన నమ్మారా? ఎమ్మానేలు సూచన ఎక్కడ ఉంది? గర్భంలో ఉంది. ఎవరి గర్భంలో ఉంది? కన్యక గర్భంలో. అవునా? ముందు ఏమి నమ్మాలా? మరియాని నమ్మాలా? గ్లోరీ, హల్లెలూయా. కన్యక గర్భవతి కుమారుని జన్మించును, ఇమ్మానుయేలు సూచన. ఎవరు నమ్ముతున్నారు? ఎవరు నమ్మడం లేదు. చివరి పాస్టర్ గారు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి నీరసంగా కూర్చున్నాడు. ఏంటంటే నీరసంగా ఉన్నారు, పోయిన వారం హుషారుగా ఉన్నారు, పోయిన వారం చేసిన ప్రసంగమే ఈ వారం నీరసం తెచ్చింది అన్నాడు. ఏం జరిగిందండి? అమ్మల్లా ఎవరా? ఆ మేరీ, ఆ బేదరాలను చూసా, ఆ బుట్టపిల్ల. ఆ కన్యకి నేనే, ఆ ఎమ్మానుయేలు సూచన నా గర్భంలో ఉందని చెప్పింది. మెస్సై పుడితే మన ఇంట్లో కదా పుట్టాలా? మన అమ్మి వల్ల భక్తురాల ప్రార్థన చేస్తుంది ఎక్కువ. అసలు ఊరంతా ఒకటి అనుకుంటున్నారు తెలుసా? యేసేపుతో ఆమెకి ప్రధానమైందంట. అది సూచన. ఆ పిల్లగారుంటే చర్చి అంత ఏమవుతుంది?
చెడిపోతుంది. ముందు ఆ పిల్ల చర్చి నుంచి తరిమి. వింటున్నారమ్మా? ఇమ్మానీయులు సూచన నుండి చర్చి నుంచి తరివేస్తారు. ఇమ్మానీయులు సూచన నీ కానీ నీ హృదయంలో కానీ ఉన్నాయా, నిన్ను వెలివేస్తారు సంఘం నుంచి. ముందు గుర్తుపెట్టుకో. ఇమ్మానీయులు సూచనలు కనబడకూడదు. దేవుని గుణ లక్షణాలు నీలో కనబడకూడదు. దేవుని కార్యాలు నీలో కనబడితే నిన్ను సంఘ బహిష్కరణ చేస్తారు. నిన్ను మరలా వచ్చింది మరియమ్మ, మళ్ళా సాక్ష్యం చెప్తానే ఉంది. పాస్టర్కి ఏమో కాలుతుంది, విశ్వాసులకి మండుతుంది. ఊరంతా మరియా గురించి డిస్కర్షన్. పెళ్లి కాకుండానే కడుపు వచ్చింది. ఇమ్మానీయులు సూచనలు నిందలుగా మారిపోయినాయి. ఇమ్మానీయులు సూచనలు నవ్వులు పాలైపోయినాయి. స్నేహితులు నమ్మల, సంఘం నమ్మల, పాస్టర్ నమ్మల, ఊరు నమ్మల. ఊరంతా డిస్కషన్. దేని గురించి? కన్నికంట గర్భవతి కుమారు ఇమ్మానీయులు చూసినట్టు ఆ పిల్లల నెరవేరుతుందంట. ఏ పిల్లల? సరే, నేను అడుగుతున్నాను అమ్మా, ఇందాం, నేను అడుగుతున్నాను, ఇమ్మానీయులు సూచన ఎవరు ఆ రోజు కనుగొన్నారు? ఆమేన్. మొదట గర్భాన్ని నమ్మాలా? ఇమ్మానీయులు సూచన వెళ్ళి చివరికి మరియా స్నేహితులు నమ్మల, బంధువులు నమ్మల, ఎవరు నమ్మకపోయినా ఒక నీతిమంతుడు ఉన్నాడంట అక్కడ. నమ్మాల్సిన ఒక నీతిమంతుడు ఎవరో తెలుసా? కట్టుకున్న భర్త. నీతిమంతుడైన యేసేపు. ఇప్పుడు ఇమ్మానీయులు సూచన నీతిమంతుడు ఎదురుగా నిలబడుకునింది. యేసేపు, నా ఏలిని వాడా, యెషయా ప్రవచించిన ప్రవచనం, ఇమ్మానీయులు సూచన నా గర్భములో నెరవేరుతుంది. పోనీ నువ్వు నమ్ముతున్నావా? ఈరోజు డిసెంబర్ 25 చేసే క్రిస్మస్ పండగలో అది ఇమ్మానీయులు సూచన అయితే మరియా కొంచెం కూడా సంతోషంగా లేదు. ఈరోజు క్రిస్మస్లో ఉన్న సూచన సంతోషంగా మరియా లేదు. ఒక మాట అంటేనే తట్టుకోలేకపోతున్నారా మీరు? నిందపడతారా? ఊరంతా నిందిస్తుంది. పోనీ ఊరు నిందిస్తే నిందించింది, అన్నదమ్ములు నిందించింది, అక్క చెల్లెల్ని, తండ్రి తల్లి ఎవరైనా చివరికి చూసుకోవాల్సింది ఎవరు? ఆమెని భర్తే కదా. ఇప్పుడు భర్తే అనుమానిస్తున్నాడంటే ఇమ్మానీయులు సూచన. ఇమ్మానీయులు సూచన కట్టుకున్న నీతిమంతుడైన భర్త అయిన యేసేపు దగ్గరికి పోయింది. ఇమ్మానీయులు సూచన నీతిమంతుడి దగ్గర పోయింది. నమ్మాడా? ఎందుకు ఈరోజు ప్రజలు నమ్మడం లేదు? ఎందుకు నమ్మడం లేదు తల్లి? నీతిమంతులు నమ్మతారని అనుకుంటున్నాం మనం. ఆయన చాలా మంచోడండి, నమ్మతాడని. వాళ్ళే రహస్యంగా వదిలేసేవాళ్ళు. రహస్యంగా విడాకులు రాస్తున్నాడు. యేసేపు పరిత్యాగ పత్రం రాస్తున్నాడా? అంటే కట్టుకున్న భర్త నీతిమంతుడు కూడా నమ్మలా. నమ్మకపోయినాడు. ఎక్కడెక్కడ తిరిగి కడుపు తెచ్చుకుందని ఒక డౌట్. దానికని పరిత్యాగ పత్రం రాస్తున్నాడంట. నాకు ఈ అమ్మాయే వద్దు. నమ్మాల్సిన వాళ్ళు మంచోళ్ళని నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు సార్? ఇమ్మానీయులు సూచనని ఎవరు నమ్మాలి? ఇమ్మానీయులు సూచనని. రాత్రి దూత వచ్చి మాట్లాడిందంటే, యేసేపు ఆమె గర్భంలో పెరుగుతున్న సూచన ఎవరో కాదు, నేనే. ఇప్పుడు మరియా ఎతుకుతుందంట. నిజంగా ఈ గూడూరు వధువు సంఘం ఎతుకుతున్నది ఎవరో తెలుసా? ఇమ్మానీయులు సూచనలు నమ్మేవాళ్ళు. స్నేహితులు వదిలేశారు,
గూడూరు వదిలేసింది, మంచోళ్ళు నీతిమంతులు వదిలేశారు. ఎతుకుతా ఉంది ఇమ్మానుయేలు సూచన. ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరా? ఊరు వదిలేసింది మరియా, స్నేహితులు వదిలేసింది, సంఘాన్ని వదిలేసింది. ఇప్పుడు ఇమ్మానుయేలు సూచన నమ్మే వారి కోసం ఎతుకుతా ఉంది. ఆమె ఎదుగుతా పోతా ఉంది ఇమ్మానుయేలు సూచన. ఎవరు ఈ ఇమ్మానుయేలు సూచన నమ్మేది? హల్లెలూయా. బంధువులు నమ్మలా, స్నేహితులు నమ్మలా, కట్టుకున్న భర్త నమ్మలా. ఎవరు నమ్మేది ఇమ్మానుయేలు సూచనే? వాక్యము ప్రవక్తల యొద్దకు వెళుతుందంట. వాక్యం ఎవరి ఎత్తుకు వెళ్తుంది? ప్రవక్త ఎత్తుకు వెళ్తా ఉంది. ఎవరు ఈ ప్రవక్త? బాప్తిజం ఇచ్చే యోహాను. అంతేనా? ఎవరు మోస్తున్నారు అక్కడ? ఎలిజబెతేనా? ఎలిజబెత్ గర్భంలో ఎవరున్నారు? యోహాను ఉన్నాడా? ప్రవక్తనే ఆయన. ఈమె గర్భంలో ఉంది వాక్యమా? ఇప్పుడు వాక్యం ఎవరి ఎత్తుకు వెళ్తా ఉంది? వాక్యము నీతిమంతుడి దగ్గరికి వెళ్ళింది, నమ్మలేదు. వాక్యము స్నేహితుల దగ్గరికి వెళ్ళింది, నమ్మలేదు. వాక్యం సంఘం దగ్గరికి వెళ్ళింది, నమ్మలేదు. వాక్యము ఎవరిని ఎత్తుకుతా ఉందంటే ప్రవక్తను ఎత్తుకుతా ఉంది. తాను సంకల్పించిన దాన్ని ఆమోస్ గ్రంథం 3:7 తాను సంకల్పించిన దాన్ని తన ప్రవక్తలకు బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడంట. ఎవరికి బయలుపరచాలా? ఆయన వాక్యం ఎవరి వద్దకు వెళ్తుందంటే ప్రవక్త వద్దకు వెళ్తా ఉంది. ఎలిజబెత్ ఆల్రెడీ అప్పుడు 6వ నెల గర్భవతి అంట. 6 నెలలు అయిందే కానీ బిడ్డ కదలడం లేదంట. 6 నెలలు అయిందే కానీ బిడ్డలో ఏమి లేవు, కదలికలు లేవు. ఎప్పుడైతే మరియా ఎలిజబెత్కి వందనాలు చెప్పిందో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలిజబెత్, ఐ యామ్ ప్రెగ్నెంట్. ఎలిజబెత్, నేను గర్భవతిని. ఎలిజబెత్ మరియా, ఐ యామ్ ప్రెగ్నెంట్. ఇమ్మానుయేలు సూచను గర్భవతులకి, ఈ హృదయ గర్భవతులకి, హల్లెలూయా. ఆ ఇమ్మానుయేలు సూచన ఇద్దరే నమ్మారు. ఒకటి ఎలిజబెత్, 2 మరియా. ఈరోజు కూడా అంతే. ముగిస్తున్నా. ఎప్పుడైతే ఆ యేసుని స్వరం వినిందో ఎలిజబెత్, గర్భములో శిశువు ఏం చేయడం మొదలుపెట్టాడో, గంతులు వేయడం మొదలుపెట్టాడంట. ఈరోజు ఈ ఇమ్మానుయేలు సూచన వాక్యము నీ హృదయంలోకి వస్తే నీ హృదయంలో గంతులు జరగాల. ఆశ కలుగుతుంది, అభిలాష కలుగుతుంది. వింటున్నారా? హల్లెలూయా. నోవాకు సూచన. వర్షం వచ్చింది. 40 రాత్రులు 40 పగులు ప్రచండ వర్షము ఆగిపోయిన తర్వాత, నువ్వు ఆగిపోయేదానికి ముందు నోవాకు దేవుడు ఒక సూచన ఇచ్చినాడు. ఏంటి నోవాకు సూచన? నోవాకు సూచన పొందుకున్న తర్వాత నెమ్మది పొందుకున్నాడు. ఏంటి నోవాకు సూచన? ఏ ధనుసు అది? వర్షధనుసు వచ్చిందంట. ఎన్ని రంగులది? ఏం ధనుసు అంటారమ్మా దాన్ని? ఇంద్రధనుసేనా? మన వర్షం వచ్చినప్పుడు ఆగిపోయేదానికి సూచన ఏంటి? ఇక అది వచ్చిందంటే నోవాకు ఇక వర్షం ఆగిపోయింది. రెయిన్బో. నోవాకు సూచన వచ్చింది. ఇమ్మానుయేలు సూచన చూసాము. ఈ రాత్రి నీవు ఏమి సూచన కనుక్కోవడానికి ఇక్కడ వచ్చావు? పీటర్ పాస్టర్ గారు బాగా ప్రసంగం చేస్తాడండి. చూసి ప్రార్థన చేసుకొని తప్పట్లు తట్టి కానికేసి పోవడానికి వచ్చినాడు. దానికి వచ్చావా? సూచన చూడాలి. ఇక్కడ 7 సంఘ కాలాల మధ్యలో ఆయన ఎక్కడున్నాడు? ఈరోజు చనిపోకముందు అర్ధవారం బలి కొట్టివేయబడుతుంది.
3.5 సంవత్సరం ఆయన పరిచర్య చేశాడు. 3.5 సంవత్సరం మిగిలి ఉంది. మరలా అర్ధవారం ఇశ్రాయేలీలకి. ఈ 7 సంఘ కాలాల మధ్యలో 2000 సంవత్సరాలు జరిగాయి. సూచన చెబుతున్నా, ఈ చివరి సంఘమైన లవోదిక సంఘం, లోకంలో సంఘాలన్నీ, ఇందులో నువ్వు ఉండకూడదు, బయటికి రావాలి. బయటికి వచ్చేదే వధువైనది. అసలు ఇక్కడ ఉన్నారన్న సంగతే లోకానికి తెలియకపోతే సూచన ఎక్కడ చూసినట్టు? లవోదిక సంఘంలో ఉన్నావన్న సంగతి నీకు సూచన తెలియకపోతే అసలు నువ్వు క్రైస్తవుడిగా ఉండవా నువ్వు? అందుకని గుంపంతా రేపు తీర్పు సింహాసనం అక్కడ కూర్చుంటుంది. పోయి కుడివైపున ఎడమవైపున, కుడివైపునేమో నీతిమంతులు, ఎడమవైపునేమో అనీతిమంతులు. నీతిమంతులకి తీర్పే, అనీతిమంతులకి తీర్పే. 2 గుంపులకి తీర్పే. అన్నం పెట్టినోళ్ళకి తీర్పే, అన్నం పెట్టినోళ్ళకి తీర్పే. మరి తిన్నోళ్ళేరి? తిన్నోళ్ళు ఎవరైనా చూసారా? ఎవరికి పెడితే ఆయనకి పెట్టినట్టు? అడుక్కునే వాళ్ళకి పెడితే యేసు ప్రభు అడుక్కునేవాడా? అడుక్కునే వాళ్ళు పెడితే ఆయన బిడ్డలు అడుక్కునేవాళ్ళ? నా జనులు భిక్షం ఎత్తరా అన్నాడా? ఏమనుకుంటున్నారు సార్ వాక్యం అంటే? ఏదో ఆదివారం చర్చికి వచ్చి ప్రార్థన చేసి పాడపాడు కానుకేసుకుని పోయేదా చర్చి? దానికైతే ఇక్కడికి రాబాకండి. నేను ఎప్పుడు చెబుతాను, నేను నువ్వు ఎక్కడున్నావో ఏమైండవో తెలుసుకోవడానికి మాత్రమే ఇక్కడికి రా. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వధువు ఇక్కడి నుంచి ఎత్తబడతాదో దేవుడు మరలా ఇశ్రాయేలు దగ్గరికి వెళ్తాడు. ఎందుకు నోవా దగ్గర నుంచి మన దగ్గరికి 2000 సంవత్సరం చెప్పానా అంటే, ఇప్పుడు భూమిని దేవునితో గడగాల. మొదట నీటి ద్వారా గడిగాడా? ఒక స్త్రీ బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు మొదట నీరు వస్తుంది, తర్వాత రక్తం వస్తుంది, తర్వాత ఆత్మ వస్తుంది. అలాగనే ఈ భూమి కూడా మొదట నీటి ద్వారా గడిగాడు, 2 రక్తం ద్వారా గడిగాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపాన్ని గడిగాడు. ఇప్పుడు దేని ద్వారా దాన్ని కడగబోతున్నాడు అంటే అగ్ని ద్వారా కడగబడతాడు. శాస్త్రవేత్తలు నోవా కాలంలో ఆకాశం యొక్క అన్ని కనుగొని వాళ్ళు వచ్చి నోవాకి చెప్పారంట, నోవాకి తాత ఆకాశంలో వర్షమే నీళ్ళే లేవన్నారంట. ఇప్పుడు కూడా శాస్త్రవేత్తలు పైకి వెళ్ళి శాటిలైట్ అంతా పెట్టి గూడూరు పీటరు పైన ఆడ అగ్ని లేదు అంటున్నారు. పైన ఏమి లేదంట. నేను చెప్పాను శాస్త్రవేత్తలకి, పైన లేదన్న అగ్ని కింద ఉందని చెప్పిన. కింద అగ్ని ఉందా? ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం స్టార్ట్ అయింది 2017, ఇంతవరకు ఆగల. అంతేనా? 17 ఎప్పుడు ప్రారంభమైంది, ఆగిందా? గాజాకి ఇశ్రాయేలీలకి చెప్పచ్చా ప్రారంభమైంది యుద్ధము? ఆగిందా? ప్రపంచ దేశాలన్నీ బాంబులు పెట్టుకొని కూర్చొని ఉన్నాయి. నువ్వేస్తే నేనేస్తా, ఇదిగో బాంబు వేసేస్తా నా జోలికి వస్తే. నా కాడ ఇన్ని బాంబులు ఉన్నాయి, ఇన్ని అణుబాంబులు ఉన్నాయి, వేస్తానే మీద పిచ్చోళ్ళు కూర్చొని తయారు చేసుకుంటున్నారంట బాంబులు. ఏ పిచ్చోళ్ళ? శాస్త్రవేత్తలు. ఒక పాస్టర్ బల్ల చెప్పినాడు, ఏదో ఒక రోజంట పక్క పిన్ని పెరికేస్తాడంట ఆయన. ఏం పెరికేస్తాడమ్మా? ఇది ఎడం చూసా ఆడ పెరికేస్తాడు. పక్క ఏం పెరికేస్తాడో? ఆ బాంబుకు ఉంటుంది కదా పిన్ ఒకట, అది లాగేస్తాడు. బాంబుకున్న పిన్నిని పిచ్చాడు ఏం చేస్తాడు? ఏ పిచ్చోడా? అదే అణువులు, పరమాణువులు అయ్యి అనుకుంటున్నాడే. ఆ పిన్ను ఆడే పెట్టింది ఏడా ఆ బాంబులు. అందుకని నా జోలికి వస్తే పిన్ను పెరికేస్తా. ఏ పిన్ను? పక్క పిన్ను. అన్ని బాంబులకి ఏముంటాయి సార్? నేను ఉత్తమ మాటలు చెప్తున్నానా? ఎగ్జాంపుల్ అర్థం అవడానికి చెప్తున్నా. నేను ఇవన్నీ ప్రాక్టికల్గా చెప్తున్నాను మీకు. పిన్నేగా ఏడాది పిన్న తల్ల ఉంటుంది, అందుకని ఈరోజు తలకాయలు పోయినాయి. పిన్ని పెట్టుకునే తలకాయలు పోయినాయి అందరికి. ఏదో ఒక పిచ్చాడు ఏం చేస్తాడు? ఆ బాంబు యొక్క పిన్నినే
ఈ బాంబులన్నీ రెడీగా ఉండే పేలిపోయేదానికి. తెలుసా? అగ్ని పైన ఉందా కింద ఉందా? పైన ఉందా కింద ఉందమ్మా? బాంబులన్నీ రెడీ చేసి పెట్టుకోండి దేశాలన్నీ. భారతదేశానికి మాకు ఇన్ని బాంబులు ఉన్నాయి, అమెరికాకి మాకు ఇన్ని బాంబులు ఉన్నాయి. అవునా? ఇంటికి 2 సిలిండర్ ఇంట్లో కూడా ఉన్నాయి. మాకు 3 సిలిండర్లు ఉన్నాయి. ఉన్నాయా లేవా? మీకు కూడా 3 సిలిండర్లు ఉన్నాయిగా. ఇంటికి 2 సిలిండర్లు, వాటి ముందు కార్లు, ఆటోలు, బైకులు, కరెంటు, ఏంది ఎన్న సావడానికి రెడీగా ఉన్నాయి. అంత యాంత్రిక శక్తి, అణుశక్తి. బాంబులు ఒక పక్క, కరెంటు ఒక పక్క, చెప్పచ్చా, పెట్రోల్ బంకులు ఒక పక్క. ఏంటి ఇవన్నీ? దేనికి ఇవన్నీ? నోవా కాలంలో నీటి ద్వారా చంపితే ఈసారి దేవుడు కప్పలు బతికినాయి నోవా కాలంలో, పాములు బతికినాయి నోవా కాలంలో, ఇంకేం బతికినాయా? తాంబేలు బతికినాయి నోవా కాలంలో. ఈసారి ఏమీ మిగలవు. ఎందుకు ఆగుండే తెలుసా? పిచ్చోడు బాంబులు ఈ పిన్నులు పెరిగేకుండా ఎందుకు ఆపిన్నారు తెలుసా? పిచ్చోడు మైండ్ ఎందుకు ఆపినాడు? నీకోసమే. చెప్పండి కూడా గట్టిగా మనం. హల్లెలూయా! నీ కోసం ఉగ్రతలు ఆగున్నాయి. అబ్రహమా, ఏం కావాలి చెప్పు? సొదొమ గొమొర్రా నాశనం చేయబాకయ్యా. అక్కడ ఒక నా నీతిమంతుడైనా ఒకడు ఉన్నాడు, నా తమ్ముడు. ఈరోజు దేవుడు ఈ లోకాన్ని ఎందుకు నాశనం చేయలేదు తెలుసా? పిచ్చోడికి దీన్ని పెరిగే మైండ్ ఇలా. ఎందుకనే? నువ్వు ఉన్నావు కాబట్టి, మనం ఉన్నావు కాబట్టి, వధువు ఉంది కాబట్టి. వధువు కోసం ఉగ్రతలు ఆపబడ్డాయి. ఎప్పుడైతే నువ్వు ఇక్కడి నుంచి ఎత్తబడతావో 6వ ముద్రలో ఉన్న ఏంటవే తీర్పులు పాత్ర కుమ్మరించబడుతుంది. అప్పుడు ఉంటుంది ఒక్కొక్కడికి. ఎత్తపాటు కానీ మిస్ చేసుకున్నావా, ఇప్పుడు పడే బాధ కన్నా 100 రెట్లు ఉంటుంది నీకు బాధ. భూమి మీద ఉండడానికి ఇష్టపడబాక. ప్రభువా, ఒకటి నీ రాజ్యంలో ఉండాలి నేను. ఎంతమంది ఇష్టపడుతున్నారు? మనం ఈ భూ సంబంధం కాదు, మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎంతమంది ఇష్టపడుతున్నారు? వర్షం ఎక్కడి నుంచి పడుతుంది? అంతేనా? మంచు ఎక్కడి నుంచి పడుతుంది? మంచు దేని మీద పడుతుంది? పూల మీద పడుతుంది, చాకు మీద మంచు బిందువు. మరలా మంచు బిందువా అక్కడికి వెళ్ళిపోదు, సూర్యుల్లోకి వెళ్ళిపోదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవడం ఎంతమంది ఇష్టపడుతున్నారు? మరి ఇమ్మాని సూచన ఏంటంటే, ఈ కాలంలో దేవుడు ఆయన వధువుతో ఉన్నాడు. ఎత్తబడ్డ మెసేజ్లో నువ్వు లేవా, నువ్వు ఇమ్మాని సూచన పోగొట్టుకున్నట్టు. కళ్ళు మూసుకున్నాం అందరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కళ్ళు మూసుకున్నాం అందరం, కళ్ళు మూసుకున్నాం. పరిశుద్ధుడ దేవ వందనాలు, కృప కలిగిన దేవ వందనాలు, సర్వోన్నతుడ వందనాలు, సర్వ సృష్టిమంతుడ వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో నాయన ఇమ్మానీయుల సూచన మాతో మాట్లాడావు ప్రభువా. తానే కన్యక గర్భంలో జన్మిస్తున్నాడని ఆయన పేరు ఇమ్మానీయులని మీరు మాట్లాడారు. కన్యక గర్భవతి కుమారుని జన్మించింది. ఆ కుమారుడికి ప్రభువా ఇమ్మానీయులని పేరు పెట్టబడింది. ఆ ఇమ్మానీయుల సూచన గర్భం దాల్చినప్పుడు స్నేహితులు నమ్మలేదు, పాస్టర్ నమ్మలేదు, సంఘం నమ్మలేదు, చివరికి నీతిమంతుడని యేసేపు నమ్మలేదు. అయ్యా, ఆ రోజు ఆ గర్భాన్ని నమ్మి ఒకే ఒక చిన్న గుంపు ఉందని ఆయన, ఆమె ఎలిజబెత్ అయ్యింది. ఆ ఇమ్మానీయుల సూచన ఎలిజబెత్కి లేదా ఆ మరియాకి. ఎవరైతే నాయన ఈ కాలంలో ఇమ్మానీయుల సూచన 7 సంఘ కాలాల మధ్యలో ఆయన సంచరించే మనిషి కుమారుడు అయినాడు. మొదటి సంఘం నుంచి చివరి సంఘం వరకు ప్రభువా 7 సంఘాలు లవోదిక నుంచి మీరు ఈరోజు బయటకు వచ్చి ఆ బోయాజనైన రూతుతో గుసగుస మాట్లాడుతున్నట్టు ప్రభువా, ఈరోజు మీ భార్య అయిన నాయన మాతో మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి మీకు
వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్న వాక్యాన్ని బిడ్డలకు హృదయంలో నాటబడే కృపను దయచేయండి. బలపరిచి స్థిరపరచమని. వాక్యము నాయన వారి తలలో వెళ్ళిపోకుండా, వాక్యం వారి పాదములో వెళ్ళిపోకుండా, వాక్యము నాయన వారి అంతరంగములో క్రియ చేసే కృపను అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.